Going ahead with the discussion on various topics relating to research aptitude. Now we have come to classification of research. ఇది ఆల్రెడీ మనం కొన్ని పేర్లు చూసాం. మనం హౌ రీసెర్చ్ ఈస్ క్లాసిఫైడ్ అనేది కొంత బేసిక్ గా చూసాము. ఇది కొంచెం డీటెయిల్డ్ గా నౌ విల్ మేక్ ఎ స్టడీ ఇంటూ క్లాసిఫికేషన్ ఆఫ్ రీసెర్చ్. Classification is fundamentally done as qualitative research, quantitative research, and mixed research. Mixed research means where both qualitative and quantitative are included. In both the means are included in this sort of mixed research patterns. ఇవి మూడు రకాలుగా చెప్పారు. ఈ మూడు రకాలను వచ్చేలాగా డిఫరెంట్ టాపిక్స్ కి డిఫరెంట్ సినారియోస్ లో ఏ విధమైనటువంటి మెథడాలజీస్ వేయాలి అనే దాన్ని బట్టి ది రీసెర్చ్ ప్రొసీజర్స్ ఆర్ రీసెర్చ్ ప్యాటర్న్స్ ఆర్ క్లాసిఫైడ్. ఇవి వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దిస్ క్లాసిఫికేషన్ ఆఫ్ రీసెర్చ్ ప్యాటర్న్స్ అండ్ అట్ ది సేమ్ టైమ్ how they are interrelated, what is their interconnectivity or the crucial difference between different types of this classification of researches అనేది మనం ఇక్కడ చూద్దామండి. ఫండమెంటల్ రీసెర్చ్, అప్లైడ్ రీసెర్చ్, స్ట్రక్చర్డ్ రీసెర్చ్, అన్స్ట్రక్చర్డ్ రీసెర్చ్, కాన్సెప్చువల్ రీసెర్చ్, ఎంపిరికల్ రీసెర్చ్, ఇన్నోవేటివ్ రీసెర్చ్, ఎంపిరికల్ రీసెర్చ్, డిస్క్రిప్టివ్ రీసెర్చ్, అనలిటికల్ రీసెర్చ్, డిడక్టివ్ రీసెర్చ్ అండ్ ఇండక్టివ్ రీసెర్చ్. ఈ మెథడ్స్ కొన్ని మనం చూసాం, ఇవి చూస్తున్నాం. నౌ లెట్ us ఎగ్జామిన్ ఏ లిటిల్ బిట్ ఇన్ డీటెయిల్ what exactly they are and how they are interrelated. క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్, ఈ రెండింటికి ఉన్న డిఫరెన్సెస్ ఏమిటి? క్వాంటిటేటివ్ అంటే మనం చెప్పుకున్నాం న్యూమరికల్, విచ్ ఈస్ వెరిఫైయబుల్, which is supported by experimentation or evident facts. Qualitative, it is descriptive, subjective at times. This is not measurable. It's nothing like right or wrong. It is subjective. This is objective. Quantitative is objective. Qualitative is subjective. ఇట్లా కొన్ని పాయింట్స్ మనం చదివాము. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్సెస్ ఏమిటంటే మనం చూద్దాము. క్వాంటిటేటివ్ మీన్స్ ఇట్ ఈస్ ఎ డిడక్టివ్ టైప్. క్వాలిటేటివ్ ఈజ్ ఇండక్టివ్. డిడక్టివ్ అండ్ ఇండక్టివ్ ఆర్ ఆపోజిట్ టర్మినాలజీ కదా, ఆపోజిట్ టర్మ్స్ అవి. ఎందుకంటే మనం డిడక్షన్, ఇండక్షన్ ఇప్పుడు నేను చెప్పేది మీకు గుర్తొస్తుంది. డిడక్షన్ అంటే ఏమిటి? గోయింగ్ ఫ్రమ్ జనరల్ టు పర్టికులర్. ఇండక్షన్ అంటే ఏమిటి? గోయింగ్ ఫ్రమ్ పర్టికులర్ టు జనరల్. ఎప్పుడైనా డిడక్షన్ గోయింగ్ ఫ్రమ్ జనరల్ టు పర్టికులర్ అంటే ఏమిటి? జనరల్ అంటే మనకు ఆల్రెడీ దేర్ ఇస్ ఎ నార్మ్ దేర్, ఒక ఎగ్జిస్టింగ్ థియరీ ఒకటి ఉంది. వీఆర్ అప్లయింగ్ ఇట్ ఆన్ ఎ పర్టికులర్ ఇన్స్టెన్స్ అండ్ టెస్టింగ్ ఇట్. మనం ఇక్కడ పనికొస్తుందో రాదా అని చూసుకుని పనికొస్తుంటే ఉపయోగించుకుంటాం. దట్ మీన్స్ డిడక్టివ్ మీన్స్ యు ఆర్ టెస్టింగ్ ది ఎగ్జిస్టింగ్ థియరీ ఆన్ ఏ పర్టికులర్ కేస్, ఇన్ ఏ పర్టికులర్ కేస్. ఇది డిడక్టివ్. ఇండక్టివ్ ఇస్ అదర్వైజ్, ఇట్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ పర్టికులర్ టు జనరల్. ఇక్కడ ఒక పర్టికులర్ కేసులో ఉన్నదాన్ని, అంటే మనం ఒక పర్టికులర్ సిచ్యువేషన్ లో అవసరమైన సొల్యూషన్ రీసెర్చ్ చేసి తెలుసుకున్న తర్వాత we think whether it can be generalized, that means to be adopted in all such other instances also. అనేది చూసి బాగానే ఉందంటే ఒక జనరలైజేషన్ ఇస్తాం. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఇండక్టివ్. ఇండక్టివ్ అంటే ఫ్రమ్ పర్టికులర్ టు జనరల్ అనమాట. ఈ పర్టికులర్ టు జనరల్ అంటే ఏమిటి? ఇక్కడ పర్టికులర్ అంటే ఒక కేసులో మీకు అవసరం పడి మీరు ఒక సొల్యూషన్ తెచ్చుకున్నారు. యు ఆర్ ట్రయింగ్ టు మేక్ ఇట్ ఏ థియరీ. ఒక థియరీ, ఒక సిద్ధాంతాన్ని ఇచ్చేస్తున్నారు, అంటే ఇది ఎక్కడైనా పనికొస్తుంది ఇటువంటి సిచ్యువేషన్స్ లో. అంటే ఏమిటి? ఇండక్టివ్ మీన్స్ యు ఆర్ ట్రయింగ్ టు గివ్ అవుట్ ఏ న్యూ థియరీ ఆర్ ఏ న్యూ హైపోథిసిస్, ఏ న్యూ రిజల్ట్ టు ఆల్ అదర్ సిచ్యువేషన్స్. వేర్ దిస్ ఈస్ an existing theory, you are putting it to test here in deductive case. So this is the difference. Quantitative is focus on generalization. ఇప్పుడే మీకు చెప్పాను, deductive itself means we are going from focus on generalization. అంటే జనరల్ టు పర్టికులర్, అంటే జనరలైజ్ చేసినటువంటి థియరీ మీద మనం ఫోకస్ పెట్టి దాని పర్టికులర్ కేసెస్ అప్లై చేసుకుంటామని చెప్పడం. ఇది క్వాలిటేటివ్, టెస్టింగ్ ఆఫ్ పర్టికులర్. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? ఒక పర్టికులర్ కేసుని, ఇక్కడ పర్టికులర్ టు క్వాలిటేటివ్ అనేది పర్టికులర్ టు జనరల్.
ఈ పర్టికులర్ ని మనం జనరల్ థియరీ కింద ఇవాల్వ్ చేయవచ్చా అనేది ఇక్కడ మనం టెస్ట్ చేసుకుంటున్నాము క్వాలిటేటివ్ దాంట్లో. అది తర్వాత క్వాంటిటేటివ్ సూపర్ఫిషియల్. సూపర్ఫిషియల్ అంటే మనం డేటా డేటా అంటే మీరు ఎంతవరకు డేటా కలెక్షన్ చేశారో it is only up to that your observation is valid only up to that extent. It cannot be generalized కదా. But whereas qualitative study comes, in depth study, you make an in depth study అంటే దాంట్లో ఒక thorough స్టడీ చేస్తాము అనమాట. అండ్ దెన్ క్వాంటిటేటివ్ లో వాట్ అండ్ వెన్ బట్ నెవర్ వై. క్వాంటిటేటివ్ అంటే ఇట్స్ ఎ మెజర్మెంట్. క్వాంటిటేటివ్ ఇస్ ఎ మెజర్మెంట్ ఇన్ న్యూమరికల్స్. ఇట్స్ ఎ న్యూమరికల్ క్యాలిక్యులేషన్స్, న్యూమరికల్ మెజర్మెంట్స్. ఇందులో ఏమిటి, ఇది ఏమిటి అని వస్తుంది. ఎప్పుడు, ఎంత, ఎక్కడ, ఇవన్నీ ఆన్సర్ అవుతాయి. కానీ ఎందుకు అనేదానికి ఇక్కడ క్వాంటిటేటివ్ లో ఆన్సర్ చెప్పదు. అది క్వాంటిటేటివ్ ఆన్సర్ చెప్పదు. ఎంత ఉంది, ఎక్కడ ఉంది, ఎప్పుడు ఉంది, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయగలం. ఎందుకు అనేది క్వాంటిటేటివ్ డస్ నాట్ డీల్. ఎందుకు అనేది ఎక్కడ వస్తుంది, మీకు క్వాలిటేటివ్ లో వస్తుంది. ఎందుకు అనేది ఇట్ గోస్ డిస్క్రిప్టివ్. ఇవి చాలా ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకున్నాం. ఒక ఎపిడమిక్ వచ్చింది, ఏ ఏరియాలో వచ్చింది, ఎంత స్ప్రెడ్ అయింది, ఎన్ని కేసులు ఉన్నాయి, ఇవన్నీ చెప్తున్నా. ఎందుకు వచ్చింది అనేది క్వాంటిటేటివ్ లో ఉండదు, మెజర్ అవ్వదు. ఎందుకు వచ్చింది అనేది మెజర్ అవ్వదు. దట్ ఈస్ వాట్ ఈస్ టు బి క్వాలిటేటివ్లీ అసెస్డ్. సో వై అనేది చెప్పేది క్వాలిటేటివ్. వై కాక వాట్, వెన్, వేర్, ఎట్సెట్రా అవన్నీ చెప్పేటటువంటిది క్వాంటిటేటివ్. దెన్ క్వాంటిటేటివ్ ప్రూవ్ ది నోన్ థింగ్. మీకు చెప్పాను నేను, ఎగ్జిస్టింగ్ థియరీని మనం పర్టికులర్ కేసుకి, జనరల్ టు పర్టికులర్. జనరల్ మీన్స్ ఎన్ ఎగ్జిస్టింగ్ థియరీ, ఏ టెస్టెడ్ థియరీ. We are applying to in a particular case and we are trying to prove whether it holds there or not here. ఇక్కడ ఏమిటి, ఎక్స్ప్లోరేటరీ ఆర్ డిస్కవరీ అంటే ఇక్కడ ఒక పర్టికులర్ కేసుని పట్టుకు వెళ్ళి we want to make it జనరలైజ్డ్. మీన్స్ ఒక కొత్త సిద్ధాంతాన్ని మనం డిస్కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. దెన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్. జనరల్ గా క్వాంటిటేటివ్ లో మనం ఎంచుకునేటటువంటి శాంప్లింగ్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ అవుతుంది. క్వాలిటేటివ్ లో మనం ఎంచుకునే శాంప్లింగ్ నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ అవుతుంది. ఇమీడియట్ గా ఇప్పుడు మీకు అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఈ ప్రాబబిలిటీ శాంప్లింగ్ అంటే ఏమిటి, నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ అంటే ఏమిటి అనేది కదా. ఈ డీటెయిల్ తర్వాత చదువుదాం మనము. అయితే ఇక్కడ ఒక చిన్న మీకు ఒక ఐడియా ఇస్తాను నేను, సో దట్ ఏమి లెక్కనా పెట్టుకుని మనం ముందుకెళ్ళొద్దు, పర్వాలేదు. శాంప్లింగ్ అంటే మనకి తెలుసు. ఉదాహరణకి ఒక హ్యూజ్ పాపులేషన్ మీద మనం ఒక స్టడీ చేయదలుచుకున్నాం. పాపులేషన్ డస్ నాట్ మీన్ జనాభా అని కాదు ఇక్కడ. పాపులేషన్ మీన్స్ ఎలిమెంట్స్ ఇన్ ఏ పర్టికులర్ అరీనా ఆన్ విచ్ యూ వాంట్ టు మేక్ ఎనీ స్టడీ. అది ఏదైనా కావచ్చు, పదార్థాలు కావచ్చును, జనాభా కావచ్చును, జంతువులు కావచ్చును, చెట్లు చేమలు కావచ్చును, గ్యాసెస్ కావచ్చును, ఇట్లా అన్నమాట. సో ఎయిర్ పాపులేషన్ మీన్స్ ది టోటల్ గ్రూప్ ఆఫ్ దట్ ఎలిమెంట్స్ ఆన్ విచ్ వీఆర్ గోయింగ్ టు మేక్ ఏ స్టడీ. దాన్ని పాపులేషన్ అని అంటాం. దిస్ ఈజ్ జనరల్ టైప్. ఇప్పుడు మీరు మన కంట్రీలో ఉన్నటువంటి 140 కోట్ల మందిలో ఏదైనా ఒక విషయాన్ని మీరు స్టడీ చేయదలుచుకున్నప్పుడు 140 కోట్ల మందిని మీరు ఆ ఇంటర్వ్యూ చేయలేరుగా. అందుకని దాన్ని ఏమంటాము, అక్కడ శాంప్లింగ్ చేస్తాం. అంటే రిప్రజెంటేటివ్ నంబర్స్ ని తీసుకుంటాం మనం. అంటే ఒక 1,00,00,000 మందికి 140 కోట్ల మంది ఉన్నారు, 1,00,00,000 మందికి 1,000 మందిని తీసుకోండి, అప్పటికే 10 లక్షలు అవుతాయి. అట్లా తీసుకుంటాం మనం. తీసుకుని దీన్ని ఏం చేస్తాం, ఇందులో వచ్చిన రిజల్ట్ అని జనరలైజ్ చేస్తాం మనం. ఇంతే కదా చేసేది. సో ఇప్పుడు 1,00,00,000 మందిలో 1,00,00,000కి 1,000 మందిని తీసుకుంటే ఈ 1,000 మందిని ఎలా తీసుకుంటారు, ఎవరిని పడితే వాళ్ళని తీసుకుంటారా, దానికి ఏదైనా ఒక పద్ధతి ఉందా అనేదానికి పద్ధతులు ఉన్నాయి. అవన్నీ మనం చూస్తాం. దే ఆర్ కాల్డ్ శాంప్లింగ్ టెక్నిక్స్. అవి మనం చూస్తాం. ఇందులో ఇప్పుడు ఇది తీసుకునేటప్పుడు ఇట్లా బై అప్లైయింగ్ ది relevant technique, if we choose a sample from a huge population, I think you are understanding what I am trying to say కదా. ఒక టోటల్ పాపులేషన్ లో కొంత పార్ట్ ని మనం స్టడీ చేయదలుచుకున్నప్పుడు టు అడాప్ట్ ఇట్, టు అప్లై ఇట్ టు ది హోల్, ఆ కొంత పార్ట్ ని ఎలా సెలెక్ట్ చేస్తాం అనేది శాంప్లింగ్ అయితే, అది ఎలా సెలెక్ట్ చేయడానికి వేరు వేరు టెక్నిక్స్ ఉంటాయి అనుకుంటే, ఒక టెక్నిక్ ప్రకారం కొంత శాంపుల్ ని మనం అందులో సెలెక్ట్ చేసాము అనుకుంటే, మీరు అడాప్ట్ చేసిన టెక్నిక్ లో శాంపుల్ సెలెక్ట్ చేసేటప్పుడు మొత్తం పాపులేషన్ లో, మీది ఎలాగో ర్యాండమే అవుతుంది, అది మొత్తం పాపులేషన్ లో ఎవరికైనా అంటే ఎనీ ఎలిమెంట్, ఎనీ సింగిల్ ఎంటిటీకి ఛాన్స్ వచ్చేలాగా మీ శాంప్లింగ్ టెక్నిక్ ఉందా, లేదు.
కొన్ని పర్టికులర్ స్పెసిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి, ఉదాహరణకి కన్సిడర్ ఓన్లీ గ్రాడ్యుయేట్స్ అన్నాం అనుకోండి, అప్పుడు గ్రాడ్యుయేట్స్ కాని వాళ్ళంతా ఎగిరిపోయారుగా, వాళ్ళకి అసలు ప్రాబబిలిటీలోకి రారుగా. అలా కాకుండా అంతమందిలో ఒక 10% అన్నారనుకోండి, దట్ ఇన్క్లూడ్స్ లిటరేట్ అండ్ ఇల్లిటరేట్ అండ్ ఎవ్రీ వన్ కదా. సో ప్రాబబిలిటీ అందరూ ఎవరైనా సెలెక్ట్ అయ్యే ప్రాబబిలిటీ ఉందా? లేదు. అందరూ సెలెక్ట్ అయ్యే ప్రాబబిలిటీ లేదు. ఇట్స్ ఏ చోజన్ గ్రూప్, ఆ చోజన్ క్యారెక్టరిస్టిక్స్ పెట్టుకొని మీరు, యాడ్ స్టిక్స్ పెట్టుకొని మీరు పెడుతున్నారా? ఇది అంటే అందరికీ ఛాన్స్ ఉండేలాంటి టెక్నిక్ అయితే దాన్ని ప్రాబబిలిటీ శాంప్లింగ్ అంటాం. అంటే వేర్ every individual item of a population stands a chance to be selected for inclusion in the selected sampling group అన్నమాట. అటువంటి పాసిబిలిటీ లేనిదాన్ని నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ అంటాం. మీకు ఇంచుమించుగా చెప్పేశాను. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ప్రాబబిలిటీ శాంప్లింగ్, నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్. ఇంకా చాలా రకాల శాంప్లింగ్స్ ఉంటాయి, అవన్నీ తర్వాత మనం చదువుదాం. సో క్వాంటిటేటివ్ లో ప్రాబబిలిటీ శాంప్లింగ్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ క్వాలిటీ లేదు. నేను ఇప్పుడే చెప్పాను నేను. ఇప్పుడు డిగ్రీ ఆఫ్ లిటరసీ, ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు దానికి లిటరసీతో సంబంధం లేదనుకోండి, అటువంటిప్పుడు మీకు ఓ 10% మందిని ఎంచుకో, అక్కడ ఉన్న గ్రూప్ లో ఓ 10% జనాన్ని నువ్వు ఇంటర్వ్యూ చేయన్నావు అనుకోండి, మీ ఇష్టం వచ్చినట్లు ఏరుతారు, ఎవరైనా కావచ్చు. దట్ కెన్ ఆల్, ఆ లాటరీ ఎవరి మీదైనా పడచ్చు. సో ఎవ్రీ ఇండివిజువల్ ఐటమ్ స్టాండ్స్ ఏ ఛాన్స్ టు బి సెలెక్టెడ్ టు బి ఇన్క్లూడెడ్ ఇన్ ది శాంపుల్ అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ అలా కాదు. క్వాలిటేటివ్ మీన్స్ మీకు ఒక లెవెల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కావాలి, ఒక లెవెల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావాలి. దానికి కావాల్సిన వాళ్ళు చదువుకునే వాళ్ళు కావాలి. మీరు ఓన్లీ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఓన్లీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఆర్ నాట్ ఇల్లిటరేట్స్, ఓన్లీ లిటరేట్స్, ఇట్లా పెట్టామనుకోండి మనం, అప్పుడు ఆ మనం ఎవరినైతే ఎలిమినేట్ చేసామో దే డోంట్ స్టాండ్ ఏ ఛాన్స్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ది శాంప్లింగ్ గ్రూప్. దీన్ని నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ అంటాం. దిస్ కమ్స్ అండర్ క్వాలిటేటివ్. అంటే క్వాలిటేటివ్, ఎప్పుడైతే క్వాలిటేటివ్ డేటా కలెక్షన్ ఉంటుందో ఎవరు పడితే వాళ్ళు పనికిరారు, కొంత అర్హతలు ఉన్న వాళ్ళే పనికొస్తారు. అంచేత హియర్ ఇట్ గోస్ యాజ్ నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ టెక్నిక్స్, హియర్ ఇట్ గోస్ యాజ్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ టెక్నిక్స్. దెన్ క్వాంటిటేటివ్ మీన్స్ న్యూమరికల్. చెప్పాను, దిస్ ఈజ్ నెంబర్స్. అంటే ఒక 10 ఏళ్ల పాటు స్కూల్ స్ట్రెంత్ ఎలా ఉన్నది అని అంటే, ఫలాని ఇయర్లో 760 మంది ఉన్నారు, నెక్స్ట్ ఇయర్లో 800 అయింది, నెక్స్ట్ ఇయర్లో 900. ఓకే, ఇట్స్ ఇంక్రీజింగ్ ప్యాటర్న్, ఇట్లా చెప్తాం. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ నంబర్స్. ఇక్కడ ఏమిటి, ఇక్కడ నంబర్లు ఉండవు. క్వాలిటేటివ్ మీన్స్ నంబర్లు ఉండవు. ఇట్స్ ఎ డిస్క్రిప్షన్ దట్ కెన్ బి ఇన్ టెక్స్ట్ ఆర్ ఇన్ గ్రాఫిక్. అంటే పిక్చర్స్ అయినా కావచ్చును, టెక్స్ట్ అయినా కావచ్చు. ఇట్స్ ఏ డిస్క్రిప్టివ్ ఎనాలిసిస్. దెన్ పాజిటివిజం, పోస్ట్ పాజిటివిజం అని చెప్పాను. పాజిటివిజం మీన్స్ మోర్ ఆర్ లెస్ రేషనలిజం టు సే ఇన్ జనరల్. అంటే ఏమిటి, వాడు చూసేదాన్నే నమ్ముతాడు, వాడి పంచ జ్ఞానేంద్రియాల ద్వారా వెరిఫైయబుల్ అయితేనే నమ్ముతాడు, మిగతా వాటిని నమ్మడు. అదనమాట. ఈ పోస్ట్ పాజిటివిజం అనే వాళ్ళు ఏమిటంటే, వీళ్ళు అంటే వీడు టోటల్లీ ఆబ్జెక్టివ్ ఫెలో, వీడు పోస్ట్ పాజిటివిస్టిక్ ఫెలో ఈజ్ ఏ సబ్జెక్టివ్ ఫెలో. వాడు విలువలకి, సెంటిమెంట్స్ కి, నమ్మకాలకి, తనకున్న నాలెడ్జ్ కి ఇస్తాడు. మరి వీడు ఇలా ఎందుకు ఉన్నాడు అని అంటే, హీఈస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ పాజిటివిస్టిక్ ఫెలో. వీడికి కూడా తెలుసును, కాజ్ అండ్ డిఫెక్ట్ రిలేషన్ అనేది తెలుసును వీడికి. కాజ్ అనేది లేకుండా నా నమ్మకం ఉంది కనుక ఇది రైట్ అని వాడు మూర్ఖంగా అనడు. వీడు ఒక లాజిక్ చెప్తాడు, ఏమని, కరెక్టే, ఐ యాక్సెప్ట్ పాజిటివిజం. ఏదైనా కానీ మనకు కనపడే కారణం ఒకటి ఉండాలి, అదర్వైజ్ హౌ కెన్ యూ గెట్ అన్ ఎఫెక్ట్ వితౌట్ ఏ కాజ్ అని ఒప్పుకుంటాడు. కానీ ఏమంటాడంటే, యువర్ 5 సెన్సెస్, మీ పంచ జ్ఞానేంద్రియాలు, దే హ్యావ్ ఏ లిమిటెడ్ అరీనా ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ థింగ్స్. దే కెనాట్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్. దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ విచ్ కెనాట్ బి ఎక్స్పీరియన్స్. మీరు లేవు అని చెప్పలేదు. మీరు గాలి అనేది మీకు స్పర్శ ద్వారా తెలుస్తుంది. ఆకాశం మీకు దేని ద్వారా తెలుస్తుందండి? ఆకాశం అనేది మీకు తెలియదుగా, అది లేదు అంటారా? లేకపోతే మనమే లేవుగా అసలు. అంచేత ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే, దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ ట్రూత్స్, యు ఎక్స్పీరియన్స్ దెమ్, యు ఆర్ అమిడ్స్ట్ దెమ్, బట్ యూ కెనాట్ ఫీల్ దెమ్ విత్ ఎనీ ఆఫ్ యువర్ 5 సెన్సెస్. అందుకని దే గో పోస్ట్ పాజిటివ్. యూ హ్యావ్ టు బిలీవ్ సర్టన్ థింగ్స్, అంతే. అథారిటేటివ్, అదనమాట. సో ఇట్లా మనం క్వాంటిటేటివ్, క్వాలిటేటివ్ కి ఇంకా ఉన్నాయి, ఇంకా ఉంటాయి, ఇంకా ఉన్నాయి చూడండి. ఇది హైపోథెటికో డిడక్టివ్ క్వాంటిటేటివ్. ఎప్పుడైతే డిడక్టివ్ అని చెప్పామో మనం, హైపోథెటికో డిడక్టివ్ అని చెప్పామో, ఇది న్యూమరికల్, నెంబర్ వైజ్. క్వాలిటేటివ్ అంటే ఎంపిరికో ఇండక్టివ్. ఎంపిరికో అంటే చెప్పాం, దిస్ ఈజ్ ఏ క్వాలిటీ గురించి. అంటే దిస్ కెన్ ఇన్క్లూడ్ క్వాంటిటేటివ్ థింగ్స్ ఆల్సో,
But these qualitative things are not included in this. So empirico-inductive comes under qualitative research, and quantitative research includes hypothetical-deductive method. Then, I'm sorry. Then for quantitative అనేది ఫర్ జనరలైజేషన్, అంటే ఇందాక నుంచి మనం చెప్పుకుంటూ ఉన్నదే మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. ఇక్కడ క్వాలిటేటివ్ కూడా ఫర్ టెస్టింగ్ ఆర్ ఫర్ ప్రొసీజర్స్ టు డెవలప్ టు ఇవాల్వ్ న్యూ థియరీస్. దెన్ క్వాంటిటేటివ్ డన్ అండర్ కంట్రోల్డ్ సెట్టింగ్స్. క్వాంటిటేటివ్ అనగానే ఎక్స్పెరిమెంటల్. మనం ఏం చేస్తాము, ఒక వెరిఫై చేయదలుచుకున్నప్పుడు కొన్ని వేరియబుల్స్ పెట్టుకుని దానికి ఒక ఎక్స్పెరిమెంటల్ సెటప్ పెట్టుకుంటాము. మనం అనుకున్న ప్రకారం వేరియబుల్స్ మారుస్తూ స్టడీస్ చేస్తాం కనుక యూ క్రియేట్ హియర్ ఏ సీన్ టు కండక్ట్ యువర్ స్టడీస్. That means you are going into your controlled settings for these studies, where this is done in natural settings. Qualitative means మీరు రియల్ లైఫ్ లో, పబ్లిక్ లో, సొసైటీలో జరిగేటటువంటి ఇలాంటి విషయాలు ఉన్నప్పుడు అప్పుడు మీరు ఏం చేయాలి, బయటకు వెళ్ళి అక్కడే ఉందో అది స్టడీ చేయాలి తప్ప అక్కడ మీరు కన్స్ట్రక్ట్ చేసుకునేటువంటి సీన్ ఏమి ఉండదు. అది తర్వాత క్వాంటిటేటివ్ అవుట్కమ్ ఓరియంటెడ్. అవుట్కమ్ ఓరియంటెడ్ అంటే అర్థం ఏంటి, ఖచ్చితమైన రిజల్ట్ రావాలి మీకు, అండ్ దట్ రిజల్ట్ షుడ్ బి వెరిఫైబుల్. ఇక్కడ ప్రాసెస్ ఓరియంటెడ్. ఇక్కడ ఏమిటి, క్వాలిటేటివ్ లో ఇది ఎలా జరిగి ఉండొచ్చు, ఏం జరిగి ఉండొచ్చు అనేది ఇన్ ఆల్ యూజింగ్ ఆల్ బెస్ట్ ప్రాక్టీసెస్ దే విల్ గివ్ యూ ఏ థియరీ. అది అది ఒక ప్రాసెస్ అంతే. ఇట్ వుడ్ హ్యావ్ హ్యాపెన్ ఇన్ దిస్ ప్రాసెస్ అని చెప్పి వాళ్ళు తగినంత ప్రూఫ్ ఇచ్చి ఎవ్రీథింగ్ ఈజ్ లాజికల్, ఈజ్ థియరటికల్, ఎకడమిక్, డిస్క్రిప్టివ్, ఇదనమాట. ఇది ప్రాసెస్ ఓరియంటెడ్. దెన్ క్వాంటిటేటివ్ ఈజ్, ఇప్పుడు మనం ఇలాగే ఈ టైప్స్ ఆఫ్ రీసెర్చెస్ కూడా చాలా టైప్స్ ఆఫ్ రీసెర్చెస్ చదువుతాం మనం. ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ రీసెర్చ్ అంటే వెరైటీని బట్టి. టైప్స్ ఆఫ్ రీసెర్చ్ అంటే మనం చేసేటటువంటి రీసెర్చ్ మెథడాలజీ. ఈ టైప్స్ ఆఫ్ రీసెర్చెస్ లో కొన్ని రకాల పేర్లు చదువుతాం మనము, అవన్నీ తర్వాత వస్తాయి. ప్రస్తుతానికి ఇక్కడ ఏం చెప్తామంటే జనరల్లీ ఈ టైప్స్ ఆఫ్ రీసెర్చెస్ లో విచ్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ క్వాంటిటేటివ్ టైప్స్ ఆఫ్ రీసెర్చెస్ అండ్ విచ్ ఆర్ ది క్వాలిటేటివ్ టైప్స్ ఆఫ్ రీసెర్చెస్. మనకి ఎన్ని రీసెర్చెస్ ఉన్నాయి తర్వాత చూద్దాం. వాటిలో ఇవి చూడండి: డిస్క్రిప్టివ్ రీసెర్చ్, ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్, ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టివ్ రీసెర్చ్, కరెలేషనల్ రీసెర్చ్. ఈ 4 టైప్స్ ఆఫ్ రీసెర్చెస్ దే ఆర్ క్వాంటిటేటివ్, అంటే న్యూమరికల్ గా స్టడీ చేసేటటువంటి టైప్స్ ఆఫ్ రీసెర్చెస్. అంటే మీకు క్వశ్చన్ లో ఇది క్వాంటిటేటివ్ రీసెర్చ్, క్వాలిటేటివ్ రీసెర్చ్ అనేది వస్తే మీకు ఈ పేర్లు తెలియాలి. ఈ 4 దే కమ్ అండర్ క్వాంటిటేటివ్ రీసెర్చ్, అండ్ అదర్ టైప్స్ ఆఫ్ రీసెర్చెస్ విచ్ వీఆర్ గోయింగ్ టు స్టడీ దే ఆల్ కమ్ అండర్ క్వాలిటేటివ్ రీసెర్చెస్. అండ్ దెన్ స్ట్రక్చర్డ్ అండ్ ఆర్ ప్రీ ప్లాన్. ఇది మనకు తెలుసు. క్వాంటిటేటివ్ అంటే మనం ఒక ఫ్రేమ్వర్క్ ఏర్పాటు చేసుకుంటాం, ఎట్లా స్టడీ చేస్తాము అనేది. దానికి ఒక క్వశ్చనింగా, లేకపోతే ఎక్స్పెరిమెంటింగా, ల్యాబ్ సెటప్ కావాలా, ఏం కావాలి అనేది మనం అన్ని ప్లాన్ చేసుకుని దాని ప్రకారం ప్రొసీడ్ అవుతాం. ఇక్కడ మీకు ఇందులోకి వచ్చేటప్పటికి ఆ ప్లాన్ చేసుకుని ప్రొసీడ్ అయ్యేది ఉండదు. ఇక్కడ అన్స్ట్రక్చర్డ్ అండ్ అన్ప్లాన్డ్. ఏదో మీకు వీధిలోకి వెళ్ళి, సమాజంలోకి వెళ్ళి ఏదైనా ఒక స్టడీ చేయాలి అన్నప్పుడు మీరు ఏమి ప్లాన్ చేసుకుని వెళ్ళడానికి వీల్లేదుగా. ఇక్కడ ఏముందో అది స్టడీ చేసి రావాలి. సో దిస్ కెనాట్ బి ఏ స్ట్రక్చర్డ్ థింగ్ ఆర్ ఇట్ కెనాట్ బి ఏ ప్లాన్డ్ థింగ్ అన్నమాట. సో దీస్ ఆర్ ది వేరియస్ డిఫరెన్సెస్ బిట్వీన్ క్వాంటిటేటివ్ రీసెర్చ్ అండ్ క్వాలిటేటివ్ రీసెర్చ్. నౌ తర్వాత మీరు అక్కడ వరుసగా మనం ముందు చదువుకున్న హెడ్స్ చూసుకుంటే వరుసగా వస్తున్నాం అనమాట. ఇంకొకటి రెండు చూడండి, ఒకటి ఫండమెంటల్ రీసెర్చ్, ఒకటి అప్లైడ్ రీసెర్చ్. అంటే దీస్ ఆర్ క్లోజ్లీ అసోసియేటెడ్ కనుక ఈ టెర్మినాలజీ దీనికి ఉండేటటువంటి డిఫరెన్సెస్ ఆర్ హౌ దే ఆర్ ఇంటర్ రిలేటెడ్ అనే దాన్ని వీఆర్ ట్రయింగ్ టు లుక్ ఇన్ టు దాట్. సో ఫండమెంటల్ రీసెర్చ్ అంటే మీకు నేను చెప్పాను, ఒరిజినల్ గా కనిపెట్టడం, ఒక విషయాన్ని కనిపెట్టడము, లేకపోతే ఒక థియరీని ఇవ్వటం, ఇనిషియేట్ చేయటము, అటువంటిది ఫండమెంటల్ రీసెర్చ్ అని అంటాం. ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ జనరలైజింగ్ అండ్ యాడింగ్ టు ది ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ బేస్. అంటే ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ బేస్ కొత్తగా యాడ్ చేసేది కావచ్చు, లేకపోతే ఇనీషియల్ గా కొత్తగా ఫర్ ఫార్ములేటింగ్ థియరీస్ అని కూడా కావచ్చు. అండ్ ఇట్ హ్యాస్ ఎ గ్రేటర్ స్కోప్ ఆఫ్ అప్లికేషన్. మీరు ఎప్పుడైనా ఒక విషయాన్ని కనిపెట్టినప్పుడు డెఫినెట్ గా దానికి అప్లికేషన్ ఉంటుంది కదా. అప్లైడ్ రీసెర్చ్ అంటే ఏమిటంటే యూజ్డ్ ఫర్ ఎనీ స్పెసిఫిక్ సోషల్ ఆర్ బిజినెస్ ఇష్యూ. అంటే మీకు ఎక్కడైనా కానీ ఒక ఇష్యూ వచ్చినప్పుడు, ఒక ప్రాబ్లం అరైజ్ అయినప్పుడు ఈ ఫండమెంటల్ రీసెర్చ్ లో ఉన్నటువంటి బయట ఉన్నటువంటి విషయాల్ని తీసుకొని మీరు ఇక్కడ అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకుని యూ రీప్ ది బెనిఫిట్ ఆఫ్ దట్ థియరీ అప్లైయింగ్ టు యువర్ పర్టికులర్ ఇన్స్టెన్స్. దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ అప్లైడ్ రీసెర్చ్. ఫండమెంటల్ రీసెర్చ్ ఈస్ ఒరిజినల్ ఇన్వెస్టిగేషన్. అప్లైడ్ రీసెర్చ్ ఈస్
అప్లయింగ్ ది అవైలబుల్ రిజల్ట్స్ టు యువర్ బెనిఫిట్ వేర్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లమ్. తర్వాత టు ఫైండ్ సొల్యూషన్ ఫర్ ఎనీ స్పెసిఫిక్ ప్రాబ్లమ్ ఆర్ టు అనలైజ్ ఎనీ పర్టికులర్ ఇష్యూ. దిస్ ఈస్ వాట్స్ ది థింగ్ వీ హ్యావ్ talked about. Then structured research and unstructured research. ఇది మనకి పేరును బట్టి స్ట్రక్చర్డ్ అంటే మనకు తెలుసు క్వాంటిటేటివ్ లో మనం వేర్ వి మేక్ అన్ అరేంజ్మెంట్ హౌ టు ప్రొసీడ్. ఒక ఫ్రేమ్వర్క్ తయారు చేసుకుంటాము, ఒక ప్రొసీజర్ ఇవాల్వ్ చేసుకుంటాము, ప్లాన్ చేసుకుంటాము, దాని ప్రకారం ముందుకు పోతాం, తయారు చేసుకుంటాం. ఇక్కడ అదంతా ఏం ఉండదు. మీరు ప్రీస్ డిసైడ్ చేసేదానికి ఏం ఉండదు. బయటకు వెళ్ళి అక్కడ ఏముందో అది స్టడీ చేసి రావడాన్ని అన్స్ట్రక్చర్డ్ రీసెర్చ్ అంటాము. ఇది క్వాంటిటేటివ్ కి స్ట్రక్చర్డ్ రీసెర్చ్ అవుతుంది, క్వాలిటేటివ్ కి అన్స్ట్రక్చర్డ్ రీసెర్చ్ అవుతుంది. అండ్ దెన్ కాన్సెప్చువల్ రీసెర్చ్, ఎంపిరికల్ రీసెర్చ్. నిన్న మనం జనరల్ గా జస్ట్ మీకు ఇంట్రడ్యూస్ చేశాను. ఇవాళ కొంచెం మనం తెలుసుకుంటున్నాం అనమాట దాని గురించి. కాన్సెప్చువల్ రీసెర్చ్ అంటే మన కాన్సెప్ట్ అంటే తెలుసును కదా, దాన్ని ఎస్టాబ్లిష్ చేయడమేగా కాన్సెప్చువల్ రీసెర్చ్ అంటే. ఒక కాన్సెప్ట్ ఒకటి నడుస్తూ ఉన్నప్పుడు దాని వ్యాలిడిటీని ఎస్టాబ్లిష్ చేయడానికి చేసే రీసెర్చ్ కాన్సెప్చువల్ రీసెర్చ్. టు ఎస్టాబ్లిష్ ఏ కాన్సెప్ట్ ఆర్ ఏ థియరీ బేస్డ్ ఆన్ అబ్జర్వేషన్స్ ఆర్ ఇంటలెక్ట్ బట్ నాట్ ఎక్స్పెరిమెంట్స్. అంటే ఇది ఎందులోకి వచ్చిందండి? క్వాలిటేటివ్ లోకి వస్తుంది. కాన్సెప్ట్ ఈజ్ ఆల్వేస్ అబ్స్ట్రాక్ట్. అబ్స్ట్రాక్ట్ ఈజ్ ఓన్లీ క్వాలిటేటివ్. యూ కెనాట్ మెజర్ ఇట్ కదా. మనం దట్ హ్యాస్ టు బి అండర్స్టూడ్ బై వన్స్ ఓన్ థింకింగ్ కెపాసిటీ, అంతేగా. సో దిస్ ఈజ్ ఓన్లీ బేస్డ్ ఆన్ అబ్జర్వేషన్స్ ఆర్ ఇంటలెక్ట్. మీకున్నటువంటి తెలివి, మీ ఎంతవరకు మీ సామర్థ్యత ఉందో అంతవరకే ఆలోచించగలరు మీరు. అంతేగాని యూ కెనాట్ పుట్ ఇట్ టు ఎక్స్పెరిమెంట్ అండ్ షో దిస్ ఈజ్ దిస్ అని చెప్పలేరు. అది కాన్సెప్ట్ ని. అది అదే మీరు ఎంపిరికల్ రీసెర్చ్కి వస్తే ఇన్వాల్వ్స్ ఎక్స్పెరిమెంట్స్. మీరు చెప్పే ప్రతిదాన్ని కూడా యూ కెన్ టెస్ట్ ఇట్ బై ఎక్స్పెరిమెంట్ అని మనం చెప్పొచ్చును అనమాట. దట్ ఈస్ ఎంపిరికల్ రీసెర్చ్. ఇది తర్వాత బేస్డ్ ఆన్ థియరిటికల్ అప్రోచ్ టు డెవలప్ న్యూ థియరీస్ ఆర్ రీడిఫైన్ ది ఎగ్జిస్టింగ్ వన్స్. ఇక్కడ ఉన్న డెఫినేషన్స్ ని, ఉన్న థియరీస్ ని ఏవైనా కానీ మోడిఫికేషన్ అవసరమైతే కాలానుగుణంగా అది డిస్క్రైబ్ చేయడానికి కానీ, లేదా ఒక న్యూ థియరీ డెవలప్ చేయడానికి కానీ మీరు క్వాలిటేటివ్ గా, డిస్క్రిప్టివ్ గా, లాజికల్ గా వెళ్ళేటటువంటి రీసెర్చ్ కాన్సెప్చువల్ రీసెర్చ్. ఎంపిరికల్ రీసెర్చ్ అంటే బేస్డ్ ఆన్ ప్రాక్టికల్, లాబొరేటరీ ఎక్స్పెరిమెంట్, వర్క్షాప్ ఇలాంటి వాటిల్లో మనం చేసి వచ్చిన రిజల్ట్స్ ని బట్టి చేసేటటువంటిది ఎంపిరికల్ రీసెర్చ్. దెన్ ఇన్నోవేటివ్ రీసెర్చ్ అండ్ ఇంక్రిమెంటల్ రీసెర్చ్. ఇన్నోవేటివ్ రీసెర్చ్ అంటే ఫర్ క్వాంటిటేటివ్ రీసెర్చ్ టు నో ది ఎక్స్టెంట్ ఆఫ్ ఎ ప్రాబ్లమ్. ఇన్నోవేటివ్ రీసెర్చ్ అంటే ఏమిటి? మీకు నేను నిన్న కూడా దేనికో ఎక్కడో మెన్షన్ చేసుకున్నట్టున్నాం. ఏదో ఒక ఎపిడమిక్ వచ్చింది, ఒక పాండమిక్ ఒకటి ఓపెన్ అప్ అయిపోయింది. ఇప్పుడు ఎంత ఇది ఎలా ఉంది, హౌ ఇట్ ఈస్ ఎక్స్పాండింగ్, ఎంతమంది అటాక్ అయ్యారు, ఏ ఏ ఏరియాస్ లో ఉంది, ఎట్లా అవుతుంది, ఇవన్నీ కూడా వీ కెన్ స్టడీ త్రూ దిస్ ఇన్నోవేటివ్ రీసెర్చ్. ఇన్నోవేటివ్ రీసెర్చ్, ఇన్నోవేషన్ అంటే కనిపెట్టడమే, మనం అండర్స్టాండ్ చేసుకోవడం అనమాట అది. సో టు నో ది ఎక్స్టెంట్ ఆఫ్ ఎ ప్రాబ్లం. ఇక్కడ ఏమిటి ఇంక్రిమెంటల్ రీసెర్చ్ అంటే? ఇన్ క్వాలిటేటివ్ రీసెర్చ్ టు నో అబౌట్ ది నేచర్ ఆఫ్ ఎ ప్రాబ్లం. మీకు క్వాంటిటేటివ్ రీసెర్చ్ లో నేచర్ అనేది దొరకదు మీకు. ఈ ఇంక్రిమెంటల్ రీసెర్చ్ లోకి వచ్చినప్పుడు ఇది క్వాలిటేటివ్ అవుతుంది. నేచర్ ఆఫ్ ఎ ప్రాబ్లం ఏమిటి? ఏదో మోషన్స్ అవుతున్నాయి, వామిట్స్ అవుతున్నాయి, కడుపు నొప్పి వస్తుంది, లేదా బ్లడ్ పడుతుంది, సంథింగ్ లైక్ దట్. సో ఇవన్నీ కూడా మనం అబ్జర్వేషన్ మీద తీసుకునేది ఇంక్రిమెంటల్ రీసెర్చ్ అని అంటాం. దిస్ ఈస్ క్వాలిటీ వైజ్ అండ్ దిస్ ఈస్ న్యూమరికల్స్ వైజ్. తర్వాత డిస్క్రిప్టివ్ రీసెర్చ్ అండ్ అనలిటికల్ రీసెర్చ్. డిస్క్రిప్టివ్ రీసెర్చ్ మీకు తెలుసు, డిస్క్రైబ్స్ ఏ ప్రాబ్లమ్, సిచ్యువేషన్ ఆర్ ఫినామినల్. అంటే మీకు ఇప్పుడు ఎప్పుడైనా రీసెర్చ్ అనేది ఒకటే గుర్తుపెట్టుకోండి. రీసెర్చ్ ఎందుకు అని అంటే ఒక ప్రాబ్లం ఉంది, దాని సొల్యూషన్ కావాలి, దానికే రీసెర్చ్. దట్స్ వాట్ ఆల్ ఈజ్ రీసెర్చ్ మెంట్ ఫర్, అంతే కదా. సో రీసెర్చ్ చేసే డిస్క్రిప్టివ్ రీసెర్చ్ అంటే ఏమిటంటే మీకు అసలు ప్రాబ్లం ఏముంది, అక్కడ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, అది ఎలా వచ్చింది అనేటటువంటిది, ఆ ఫినామినల్ ప్రాబ్లం పద్ధతి ఏ విధంగా ఉంది, ఆ ప్రాబ్లం ఎలా ఉన్నది అనేదంతా చెప్పేది డిస్క్రిప్టివ్ రీసెర్చ్. అంటే ఇయర్ యు ఆర్ డిస్క్రైబింగ్ ది ప్రాబ్లమ్ యూ హ్యావ్ కమ్ అక్రాస్. ఎనాలిటికల్ రీసెర్చ్ అంటే ఏమిటి? ఎక్స్ప్లెయిన్స్ వై అండ్ హౌ ఏ ప్రాబ్లం అక్కర్డ్. ఇక్కడ డిస్క్రిప్షన్, ప్రాబ్లం ఏమిటి అనేది చెప్పడం. ఎనాలిటికల్, ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని చెప్పటం. ఇంతే, దట్స్ ఆల్. ఇవి చూడండి కొన్ని కొన్ని మీకు దోస్ వెరీ నేమ్స్ ఇండికేట్ వాట్ దట్ మీన్స్. అదొక అడ్వాంటేజ్ కొన్ని చోట్ల ఉంటుంది. అన్ని పేర్లు అలా చూడగానే అర్థం కావు ఇక్కడ. మీకు చెప్పాను నేను, టీచింగ్ యాప్టిట్యూడ్ లో ఉన్నంత స్ట్రైట్ గా ఉండవు ఇక్కడ మీనింగ్స్. కొంచెం అప్లికేషన్స్ కాస్త టెక్నికల్ గా పర్టికులర్ గా ఉంటాయి, మనం తెలుసుకోవాలి. కానీ ఇటువంటి చోట మీకు చూస్తే అర్థమైపోతుంది, డిస్క్రిప్టివ్, అనలిటికల్.
ఇది డిస్క్రిప్టివ్ మీన్స్ ఒక విషయాన్ని వర్ణించడం, అనలిటికల్ మీన్స్ ఆ విషయాన్ని గురించి తెలుసుకోవటం, ఇది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనేది. అలాగే డిస్క్రిప్షన్, క్లాసిఫికేషన్ ఎట్సెట్రా ఆర్ యూస్డ్. ఇక్కడ కాజ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ ఈజ్ ఎక్స్ప్లెయిన్. అనాలిసిస్ అంటే అంతే కదా, ఎందుకు వచ్చింది అంటే కాజ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్. దెన్ అనలైజింగ్ ది ట్రెండ్, దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను ఇక్కడ. నేను ఏ ఎగ్జాంపుల్ అయినా చెప్పుకోవచ్చు మనం. ఇప్పుడు ఏదో ఒక, ఇప్పుడు పాండమిక్ ఎగ్జాంపులే చెప్పుకున్నాం అనుకోండి, దాన్ని మనం ఏం చెప్తాము, డిస్క్రిప్టివ్ రీసెర్చ్ అంటే అది ఎలా ఉంది, లక్షణాలు ఏమున్నాయి, ఏ ఏరియాలో వచ్చింది, ఎంతమందికి వచ్చింది, ఇదంతా డిస్క్రిప్టివ్ రీసెర్చ్ అవుతుంది. అసలు ఈ పాండమిక్ ఎందుకు వచ్చింది, ఎలా ఆరిజినేట్ అయ్యి ఉండొచ్చు అని చెప్పేది అనలిటికల్ రీసెర్చ్ అవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం రాశానంటే, ఇది కొంచెం టెక్నికల్ గా ఉంటే మనం జనరల్ గా మాట్లాడుకుంటే బాగా అర్థమవుతుందని నేను ఏదో సొంత ఎగ్జాంపుల్స్ చెప్తా వస్తున్నాను. దే 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 కెన్ బి రెలవెంట్. అట్లా ఈ ఎగ్జాంపుల్స్ కూడా మనకు అర్థమైపోతాయి, రైట్ తప్పు అని ఏమి ఉండదు. మన ఇష్టం వచ్చిన ఎగ్జాంపుల్ ని మనం అనుకోవచ్చును. ఇక్కడ వీడు థియరీలో ఇచ్చింది ఏమిటంటే, బుక్ లో అనలైజింగ్ ది ట్రెండ్ ఆఫ్ ప్రైసెస్ ఆఫ్ కమోడిటీస్. అంటే కూరగాయలు, కిలో ఉల్లిపాయలు 30 రూపాయలు ఉండేవి, కిలో ఉల్లిపాయలు 130 రూపాయలు అయిపోయాయి. టమాటాలు కిలో 10 రూపాయలు ఉండేవి, కిలో 100 రూపాయలు అయిపోయాయి. సో ఇట్లా చెప్తారన్నమాట, ఈ మార్కెట్ లో, ఈ మార్కెట్ ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్స్ లో ఇలా ఉంది, ఈ డిస్ట్రిక్ట్స్ లో ఇలా ఉంది. దిస్ ఇస్ ఆల్ డిస్క్రిప్టివ్ రీసెర్చ్. అనలైజింగ్ ది రీజన్స్ బిహైండ్ ది చేంజ్ ఇన్ ప్రైసెస్. ఎందుకు ఇలా వచ్చింది, పంట తగ్గిపోయింది, డిమాండ్ పెరిగిపోయింది, లేకపోతే కొన్ని న్యాచురల్ కెలామిటీస్ మూలంగా పంటలు నాశనం అయ్యి బజార్లో సరుకు రాలేదు. ఇదన్నీ అనలైజ్ చేయడం అనలిటికల్ రీసెర్చ్. ఈ ఎగ్జాంపుల్ వీడిచ్చాడు అనమాట. సో దాని డిడక్టివ్ రీసెర్చ్ అండ్ ఇండక్టివ్ రీసెర్చ్, ఇది మనం చాలా సార్లు చెప్పుకుంటున్నాం కనుక ప్రత్యేకించి ఎక్కువసేపు చెప్పాము. చూడండి, ఇట్ ఈస్ ఎయిమ్డ్ అట్ టెస్టింగ్ థియరీ. మీకు చెప్పాను, డిడక్టివ్ అంటే మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, డీజీపీ, జనరల్ టు పర్టికులర్. జనరల్ అంటే ఎన్ ఎగ్జిస్టింగ్ థియరీ, పర్టికులర్ మీన్స్ ఎయిమ్డ్ అట్ టెస్టింగ్ ది థియరీ. అంటే ఆ ఆ గివెన్ అవుట్ థియరీ, స్టాండింగ్ థియరీ ఏదైతే ఉందో మీ పర్టికులర్ కేసులో మీకు పనికొస్తుందా లేదా అని టెస్ట్ చేసుకుని పనికొస్తుంటే ఉపయోగించుకుంటారు. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ డిడక్టివ్ రీసెర్చ్. దిస్ ఈజ్ ఫర్ ఫార్ములేటింగ్ న్యూ థియరీస్. అంటే మీ పర్టికులర్ ప్రాబ్లమ్ ని, ఆల్ సచ్ ప్రాబ్లమ్స్ మనం దాన్ని ఎక్స్పాండ్ చేసి చెప్పొచ్చు, జనరలైజ్ చేసి ఒక థియరీని ఇవాల్వ్ చేయొచ్చా అని చెప్పేది ఫార్ములేటింగ్ న్యూ థియరీస్. దిస్ ఈజ్ ఇండక్టివ్ రీసెర్చ్. ఇట్స్ ఏ జర్నీ ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్. ఇట్స్ ఏ జర్నీ ఫ్రమ్ స్పెసిఫిక్ టు జనరల్. దిస్ బిగిన్స్ విత్ హైపోథిసిస్. ఎప్పుడు కూడా డిడక్టివ్ రీసెర్చ్ అంటే ఏమిటంటే, మనం ఒక ప్రాబ్లమ్ ని చూసిన తర్వాత ఆ ప్రాబ్లమ్ కి సొల్యూషన్, అప్రాక్సిమేట్ సొల్యూషన్ ఏమిటి అనే దాన్ని మనం ఒకటి హైపోథసైజ్ చేస్తాం. అంటే ఒక ప్రెజ్యూమ్డ్ సొల్యూషన్ ముందే రాసుకుంటాం మనం, దాన్ని హైపోథసిస్ అని అంటాం. ఆ హైపోథసిస్ ని పట్టుకుని ఇది కరెక్టా కాదా అని దాన్ని వెరిఫై చేయడానికి డేటా కలెక్షన్ చేస్తాం మనం. ఇది మనం చేసే పని. అంచేత ఇది ఎంపిరికల్ గా పోతుంది, న్యూమరికల్ గా పోయేది కనుక డిడక్టివ్ రిసెర్చ్ అనేది క్వాంటిటేటివ్ రిసెర్చ్ కనుక. ఇక్కడ ఒక హైపోథిసిస్ ఉంటుంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక మెథడాలజీ ఉంటుంది, డేటా కలెక్షన్, ఎనాలిసిస్, ఇవాల్యుయేషన్ అన్ని మనం ఇక్కడ చేస్తూ ఉంటాం అన్నమాట. అంచేత దిస్ స్టార్ట్స్ విత్ హైపోథిసిస్. అంటే ముందు ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాబ్లం, దిస్ కెన్ బి ది సొల్యూషన్ హైపోథసిస్, దట్ ఈస్ ది స్టార్టింగ్ పాయింట్. ప్రాబ్లం తర్వాత హైపోథసిస్ స్టార్టింగ్ పాయింట్, తర్వాత మిగతా మెథడాలజీ అంతా కిందకి పెడుతుంది అనమాట. దిస్ ఈస్ ఏ క్వాంటిటేటివ్ రీసెర్చ్, మనం ఆల్వేస్ చెప్పుకున్నాం. ఇండక్టివ్ రీసెర్చ్ అంటే ఫర్ ఫార్ములేటింగ్ న్యూ థియరీస్. ఇక్కడ కొత్త థియరీస్ ని మనం చూస్తాం. ఇట్స్ ఏ జర్నీ ఫ్రమ్ స్పెసిఫిక్ టు జనరల్, బిగిన్స్ విత్ రీసెర్చ్ క్వశ్చన్స్. ఎప్పుడైతే ఇది మనం క్వాలిటేటివ్ అన్నామో, డిస్క్రిప్టివ్ అన్నామో, ఇక్కడ ఏమిటి, మీరు డిస్క్రిప్టివ్ దానికి మీరు ఒక ప్రాఫెసీ ఇవ్వలేరు. దిస్ మే బి ది సొల్యూషన్ అని చెప్పే అవకాశం మీకు ఉండదు అక్కడ. మీకు ఉండేవన్నీ డౌట్ లో ఉంటాయి, ఈ క్వశ్చన్ ఇదేమిటి, ఇదేమై ఉంటుంది, అదేమై ఉంటుంది అనే క్వశ్చన్సే తప్ప, మనం ఏం కనుక్కోవాలి, మనం ఏం తెలుసుకోవాలి అనే తప్ప, ఏమి తెలుసుకోబోతున్నాము అనేది మీరు ఇక్కడ ఫోర్కాస్ట్ పెట్టలేరు. అంటే ఇక్కడ మీరు హైపోథసిస్ చేయలేరు. యూ కెన్ ఓన్లీ పోజ్ సర్టన్ క్వశ్చన్స్. నేను ఏ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ నేను వెరిఫై చేయదలుచుకున్నాను అనేది. అంచేత ఇక్కడ బిగిన్స్ విత్ రీసెర్చ్ క్వశ్చన్స్ అండ్ దిస్ బికమ్స్ ఏ క్వాలిటేటివ్ రీసెర్చ్. దెన్ పాజిటివిజం అండ్ పోస్ట్ పాజిటివిస్టిక్ అప్రోచ్. ఇందాక నేను మీకు చెప్పాను పాజిటివిజం అంటే ఏమిటో, పోస్ట్ పాజిటివిజం అంటే సేమ్ థింగ్. పాజిటివిజం మీన్స్ రియలిజం ఆర్ రాషనలిజం, వాటి కిందకే వస్తుంది. ఇంచుమించుగా ఇది ఎంప్రిసిజం అనమాట. అంటే అన్నీ కూడా మన మన జ్ఞానేంద్రియాలకి కనపడేవి, మనం నమ్మేవి, మనకి ఎక్స్పీరియన్స్ అయ్యేవి, అవి మాత్రమే ఇక్కడ ఉంటాయి. వేరే పోస్ట్ పాజిటివిస్టిక్ లో ఏమిటంటే సబ్జెక్టివిటీ కొంత ఉంటుంది, కొన్ని వాల్యూస్ ఎందుకు ఉంటుంది అనేది కూడా నేను పైన చెప్పాను కనుక మరొకసారి రిపీట్ చేయక్కర్లేదు.
దీన్నే ఇప్పుడు నేను మీకు పాజిటివిజం పోస్ట్ పాజిటివిజం గురించి ఏం చెప్పాను అదే ఇక్కడ రాశాను నేను, మీకు అర్థమైపోతుంది. బికాస్ ఆఫ్ ది లిమిటెడ్ పెరిఫరీ ఆఫ్ ది 5 సెన్స్ ఆర్గన్స్, మీకు మీకు వచ్చేది కంప్లీట్ సెన్స్ అంతా మీకు, యూ కెనాట్ ఫీల్ ఇట్ త్రూ యువర్ సెన్స్ ఆర్గన్స్. 5 పంచ జ్ఞానేంద్రియాలతోటి మొత్తం నాలెడ్జ్ ని మీరు వెరిఫై చేసుకోలేని బియాండ్ దట్ కొన్ని ఉంటాయి కనుక మీరు యూ హ్యావ్ టు గో ఫర్ పోస్ట్ పాజిటివిజం. సో యూ హ్యావ్ టు టేక్ సమ్ వాల్యూస్ ఆర్ బిలీఫ్స్ ఆర్ నార్మ్స్, జనరల్ నార్మ్స్, అండ్ వాట్ ఆర్ ఎక్స్పీరియన్స్, బట్ విచ్ కెనాట్ బి ఎక్స్పెరిమెంటెడ్. దే కెన్ ఓన్లీ బి ఎక్స్పీరియన్స్, దే కెనాట్ బి ఎక్స్పెరిమెంటెడ్. అందుకని వీళ్ళు పాజిటివిస్ట్ ఉంటారని ఇక్కడ చూపించాను. తర్వాత ఇండక్టివ్ వర్సెస్ డిడక్టివ్ రీజనింగ్, ఇది కూడా మనం చెప్పుకున్నాము, పైన చాలాసార్లు చెప్పుకున్నాము, అదంతే. తర్వాత క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అంటే ఎడ్యుకేషనల్ రీసెర్చ్ క్యారెక్టరిస్టిక్స్ ఏముంటాయి అని అంటే ఇక్కడ చూడండి. మనం అంటే ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ఇక్కడ చూడండి, మనం ఇవన్నీ చదివాము, వీటి డీటెయిల్స్ తర్వాత చదువుతాం. ఇది కూడా ఓన్లీ సబ్ హెడ్స్ లాగా అనమాట. బేస్డ్ ఆన్ సౌండ్ ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్, మనం ఫిలాసఫీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ టీచింగ్ యాప్టిట్యూడ్ లో మనం చదివాం. అందులో మీరు ఏదో ఒక ఫిలాసఫీని నమ్ముకొని దాని గైడ్ లైన్స్ లో మీరు రీసెర్చ్ వెళ్ళాలి. దట్ షుడ్ బి ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ది ప్రొసీడింగ్స్ ఆఫ్ యువర్ రీసెర్చ్ ఇన్ ఎడ్యుకేషనల్ అఫైర్స్. ఎడ్యుకేషన్ కి సంబంధించి, బికాస్ మనం పెడుతున్నది ఇది ఎలిజిబిలిటీ ఆఫ్ టీచింగ్ కదా, టీచింగ్ కోసం కనుక మనకి ఎడ్యుకేషనల్ రీసెర్చ్ మీద ఫోకస్ అన్నమాట. దాని బేస్డ్ ఆన్ ఇన్సైట్ అండ్ ఇమాజినేషన్. ఒకటి సౌండ్ ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఎనన్షియేటెడ్ ఎస్టాబ్లిష్డ్ ఫిలాసఫీస్ అయితే ఏవైతే ఉన్నాయో ఆ ఫిలాసఫీ ప్రకారం పోవాలి, అదొక విషయము. లేదు, బేస్డ్ ఆన్ ఇన్సైట్ అండ్ ఇమాజినేషన్. ఇన్సైట్ ద కోలర్స్ థియరీ ఆఫ్ కోలర్స్ ఇన్సైట్ థియరీ అని చదివామంటే యువర్ కాగ్నిషన్, అంటే దాన్ని ఏమంటామంటే సిక్స్త్ సెన్స్ అంటామే, ఆ రకంగా మీకు తట్టేటటువంటి కొన్ని తడతాయి. అవి ప్రాక్టికల్ గా కరెక్ట్ గానే కనిపిస్తూ ఉంటాయి. దానికి ఎక్స్ప్లెనేషన్ మీకు తెలియకపోవచ్చును. అదే మీరు రీసెర్చ్ చేస్తారు అనమాట, ఎందుకు ఇలా అనిపించింది నాకు అని. సో దట్ కెన్ బి బేస్డ్ ఆన్ యువర్ ఇన్సైట్ అండ్ ఇమాజినేషన్. మీరు కొన్ని కొన్ని ఊహిస్తారు, మీరు వాటిని ప్రూవ్ చేయడం అనే దానికి వీళ్ళే రీసెర్చ్ అయ్యి ఉండొచ్చు. లేదు, రిక్వైర్స్ అన్ ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్. ఎప్పుడు కూడా మీరు ఎడ్యుకేషన్ రీసెర్చ్ చేసేటప్పుడు వేరియస్ టాపిక్స్ మధ్యలో ఉన్నప్పుడు, వేరియస్ టాపిక్స్ అందులో ఇంక్లూడ్ అయినప్పుడు అన్ని టాపిక్స్ ని కంబైన్ చేసి మనం స్టడీ చేయాల్సి వస్తుంది. ఇంటర్ డిసిప్లినరీ అని దాన్ని అంటాం మనం. డిసిప్లిన్ మీన్స్ డిఫరెంట్ సబ్జెక్ట్స్, డిఫరెంట్ డిసిప్లిన్ మీన్స్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. సో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఎక్కడైనా మింగిల్ అయిపోతాయి కదా ఫైనల్లీ. సో ఈ మింగిల్ అయిపోయేది ఉంటుంది కనుక మనం వీ హ్యావ్ టు mix up all the different subjects and make a study. This is what is called interdisciplinary approach. Then employs deductive reasoning processes. ఇది మనకు తెలుసు. డిడక్టివ్ రీజనింగ్ ప్రాసెస్ అంటే మామూలే కదా, మనం ఉన్నటువంటి సిద్ధాంతాలను బట్టి మనం ఆర్గ్యుమెంట్ ని బిల్డప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళటం అనమాట ఇండివిజువల్ కేసెస్ కి. దెన్ హ్యావింగ్ ది డిజైర్ ఆఫ్ బెటర్మెంట్. ఎప్పుడైనా కానీ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఎందుకు చేస్తాము? టు ఇంప్రూవ్ ది ఎగ్జిస్టింగ్ ఎవెన్యూస్ ఆఫ్ ఎడ్యుకేషన్ లిటరసీ పెంచటము, వీటి కోసమే చేస్తాము. సో డిజైర్ ఆఫ్ బెటర్మెంట్. దెన్ ఈ ఎడ్యుకేషన్ రీసెర్చెస్ ఆర్ దే లైక్ ప్యూర్ సైన్స్ రీసెర్చెస్ ఇన్ ప్యూర్ సైన్సెస్? నో, దే కెనాట్ బి. ఎందుకని? ప్యూర్ సైన్సెస్ కెన్ బి ఎక్స్పెరిమెంటెడ్, ఇక్కడ అది కుదరదు. కొన్ని కొన్ని ఎక్స్పెరిమెంట్ చేయలేనివి కూడా ఉంటాయి. ఎందుకంటే మీకు ఎడ్యుకేషన్ ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు సైకాలజీలు ఫిలాసఫీలు ఉన్నాయంటే దే కెనాట్ బి న్యూమరికల్ ఆర్ డిడక్టివ్ రీసెర్చెస్ కావు కదా అవి. అందుకని దే ఆర్ నాట్ ఈక్వివలెంట్ విత్ ప్యూర్ సైన్సెస్. దేర్ ఆర్ డిఫరెంట్ మెథడాలజీస్ ఫర్ ది ఎడ్యుకేషనల్ రీసెర్చెస్ అని చెప్పి ఇక్కడ చెప్పారు. తర్వాత పార్ట్ కూడా చూద్దాం, ఇంకా చాలా టైం ఉంది. బాగుంది, వీఆర్ మేకింగ్ ఏ గుడ్ ప్రోగ్రెస్. విల్ గో టు ది నెక్స్ట్ థింగ్ అండి. ఇప్పుడు నవ్ వి హావ్ కమ్ డౌన్ టు ది ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఇందులో వస్తూ ఉంటాయి. దిస్ ఈజ్ స్టెప్స్ ఇన్ రీసెర్చ్. ఒక రీసెర్చ్ లో వాట్ ఆర్ ది వేరియస్ స్టెప్స్ ఇన్ విచ్ వీ హ్యావ్ టు ప్రొసీడ్ ఫర్ అవర్ రీసెర్చ్ స్టడీస్ అనేటటువంటిది ఇందులో మనం చూద్దాము. ఈ స్టెప్స్ ఏమున్నాయి అని అంటే ఇక్కడ మీకు లిస్ట్ ఆఫ్ స్టెప్స్. ఇది ఒక్కొక్క స్టెప్ ఏమిటి అనేది డీటెయిల్స్ అన్ని 1 by 1 చదువుతాం మనము. చూడండి, రీసెర్చ్ స్టెప్స్ లో దిస్ గోస్ బై షియర్ కామన్ సెన్స్. మనందరికీ తెలియంది ఏమీ కాదు, అందరికీ బాగా తెలిసినదే ఇది. మొదటిది ఐడెంటిఫై ది ప్రాబ్లం. ఎప్పుడైనా చెప్పాం కదా, రీసెర్చ్ అనేది ప్రాబ్లం
గోయింగ్ ఫర్ ఎ సొల్యూషన్. సో హియర్ ఫస్ట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై ది ప్రాబ్లం. అంటే నీకు ప్రాబ్లం వచ్చిన ఫీల్ వస్తుంది, కానీ ఆ ప్రాబ్లం ఏమిటి అనేది మనం ముందు అర్థం చేసుకోవాలిగా. మనం ప్రాబ్లమ్ని ఫీల్ అవుతాం, ప్రాబ్లమ్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం. బట్ టు గో ఫర్ ఏ సొల్యూషన్ టు దట్ ప్రాబ్లం, ఫస్ట్ వీ మస్ట్ అండర్స్టాండ్ ది ప్రాబ్లం. వాట్ ఈస్ దట్ ప్రాబ్లం, హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ అనేది తెలియాలి కదా. అంచేత ఫస్ట్ యూ ఐడెంటిఫై ది ప్రాబ్లం. దట్ ఈస్ వాట్ వీ కాల్ ఎ రీసెర్చ్ క్వశ్చన్. అంటే మీకు ఇక్కడ రీసెర్చ్ క్వశ్చన్ అనే దానికి హైపోథసిస్ రెండు వస్తాయి. ఇక్కడ మనం జనరల్ గా రీసెర్చ్ స్టెప్స్ అన్నాం కనుక దిస్ ఇన్క్లూడ్స్ బోత్ క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ రీసెర్చెస్. క్వాంటిటేటివ్ రీసెర్చ్ అంటే డిడక్టివ్ రీసెర్చ్ స్టార్ట్స్ విత్ హైపోథసిస్, అంటే ఏ ప్రిజ్యూమ్డ్ సొల్యూషన్ స్టేట్మెంట్ గివింగ్ ఏ ప్రిజ్యూమ్డ్ సొల్యూషన్. అది దాంతో స్టార్ట్ అవుతుంది డిడక్టివ్ రీసెర్చ్. ఇండక్టివ్ రీసెర్చ్ అయితే యూ హ్యావ్ రీసెర్చ్ క్వశ్చన్, వై దిస్ హాస్ హ్యాపెండ్, హౌ దిస్ హాస్ హ్యాపెండ్ అని క్వశ్చన్స్ పెట్టుకుని యూ గో టు సెర్చ్ ఆన్సర్స్ ఫర్ దోస్ క్వశ్చన్స్. దట్ ఈస్ ఇది. అంచేత ఇక్కడ ఐడెంటిఫై ది ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ఐడెంటిఫై చేయడానికి యూ మేక్ క్వశ్చన్స్ ఆర్ వాట్ ఎవర్. తర్వాత ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఫస్ట్ వాట్ యూ ఇమీడియట్లీ యూ టు డూ ఈజ్, మనం ఏం చేస్తామంటే మీ సిలబస్ చూసుకుంటారు. ఏం చదవాలి అంటే మీరు ఎంత డిస్కషన్ చేసుకున్నారు, మనం ఏ ఏ పుస్తకాలు చదవాలి, ఏ పుస్తకం కొనుక్కుందాము, పేపర్ 1 ఏంటి, పేపర్ 2 ఏమిటి అని మీరు బుక్ ఎగ్జిబిషన్స్ గట్రా అన్ని తిరిగేసి ఆయన లిస్టులు పెట్టేసుకుని నేను ఈ బుక్లు కొన్నా అంటే వాట్ ఈస్ ఇట్ యు ఆర్ డూయింగ్? టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ నైస్లీ ఫర్ ది ఎగ్జామినేషన్ యు ఆర్ రివ్యూయింగ్ ది లిటరేచర్ అవైలబుల్ ఆన్ దట్. మీకు ఇక్కడ ఇష్యూ ఏమిటి? మీకు గెటింగ్ వండర్ఫుల్ ప్రిపరేషన్, వండర్ఫుల్లీ ప్రిపేర్డ్ టు గెట్ వండర్ఫుల్లీ ప్రిపేర్డ్ టు ది నెట్ ఎగ్జామినేషన్. ఇది మీ ఉన్నటువంటి మీ టాస్క్. అది ప్రాబ్లం అంటే టాస్క్ ఈజ్ ఆల్సో ఏ ప్రాబ్లం. అది మీకున్న టాస్క్. ఇది ఈ టాస్క్ కి మీరు ఏం చేశారు, మనం ఏ బుక్ ఫాలో అవుదాము అని అంటే వేరియస్ పీపుల్, మీలో వేరు వేరు వాళ్ళు వేరు వేరు పుస్తకాలు చూసి ఇది బాగుందని ఒకళ్ళు అన్నారు, ఇది బాగుందని ఒకళ్ళు అన్నారు. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ రివ్యూయింగ్ లిటరేచర్. సో వాట్ ఈస్ ది existing literature which can be showing a solution to what problem you have identified in your case. అటువంటివన్నీ రివ్యూ చేస్తే ఏమైనా రెడీమేడ్లు ఉన్నాయా అని చూసుకోవాలి ముందది. చూసుకున్న తర్వాత లేదు, మనం ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు ఉంటే గొడవ లేదుగా, అయిపోయింది అక్కడికి, ఇంకా రీసెర్చ్ రాదు. అది లేనప్పుడే రీసెర్చ్ వస్తుంది. సో ఫర్దర్ అంటే లేనప్పుడు అంటే పూర్తిగా లేకపోవడం కాదు, దట్ మే హ్యావ్ టు బి ఎక్స్పాండెడ్. కొంచెం ముందుకు వెళ్ళాల్సిన అవసరం కూడా వస్తాయి కొన్ని కొన్ని ఉన్న సొల్యూషన్స్ కంటే. సో దెన్ సెట్టింగ్ రీసెర్చ్ క్వశ్చన్స్, ఆబ్జెక్టివ్స్ అండ్ హైపోథెసిస్. ఇక్కడ చూడండి, నౌ అది మీరు లిటరేచర్ రివ్యూ చేసుకున్న తర్వాత మీకు కొంత ఐడియాకి అయితే వస్తుంది తప్పకుండా. ఏమీ లేకుండా సరికొత్త సబ్జెక్ట్ ఏది ఉండదు ప్రపంచంలో. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్న సందర్భంలో అన్ని ప్రాబ్లమ్స్ ఒకసారి ఎప్పుడప్పుడు వచ్చే ఉంటాయి, ఎవరో ఒకరు ఏవో చెప్పే ఉంటారు, అది మీరు వెతుక్కోవాలి. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ రివ్యూయింగ్ లిటరేచర్. మీకు కొంత ఐడియా వచ్చిన తర్వాత నౌ ఇన్ యువర్ పర్టికులర్ కేస్ యూ సెట్ యువర్ రీసెర్చ్ క్వశ్చన్స్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ డిస్క్రిప్టివ్ రీసెర్చ్, ఇఫ్ ఇట్స్ ఎ క్వాలిటేటివ్ రీసెర్చ్ అండ్ ఆబ్జెక్టివ్స్. అసలు ముందు మనకు కావాల్సింది ఏమిటి, మనం రీసెర్చ్ ఎందుకు చేస్తున్నాం, మన ప్రాబ్లమ్ సొల్యూషన్ కోసం చేస్తున్నాము, అది ఆబ్జెక్టివ్. దెన్ ఆర్ రైట్ ఏ హైపోథసిస్. either make questions or write a hypothesis. Hypothesis means if you are going for a numerical quantitative research, write a hypothesis. అంటే your presumed solution ఒక స్టేట్మెంట్ రాసుకోవాలి. అండ్ దెన్ యూ గో ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ దట్ సొల్యూషన్ బై కలెక్టింగ్ డేటా, టాబులేటింగ్ అండ్ అనలైజింగ్ అండ్ ఇవాల్యుయేటింగ్ ఇట్. అదనమాట. తర్వాత ఇప్పుడు ఈ హైపోథసిస్ రాసుకున్న తర్వాత ఈ హైపోథసిస్ ని బట్టి ఇది ప్రాబ్లము, దిస్ ఈస్ ది ప్రాబబుల్ సొల్యూషను, దీని నుంచి నేను దీన్ని వెరిఫై చెయ్యాలి వెదర్ మై సజెస్టెడ్ సొల్యూషన్ ఆర్ మై ప్రిజ్యూమ్డ్ సొల్యూషన్ ఇస్ రైట్ ఆర్ రాంగ్ అనేది మనం దాన్ని వెరిఫై చెయ్యాలి అని అంటే ఏ విధంగా స్టడీ చేయాలి, ఏమేమి విషయాలు ఎక్కడెక్కడ ఎలా స్టడీ చేయాలి. ఇక్కడ పర్టికులర్ కేసు నేను చెప్పటం, ఇట్ కెన్ బి సైన్స్ ఆర్ సోషల్ స్టడీస్ ఆర్ లిటరేచర్ ఆర్ వాట్ ఎవర్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, ఏదైనా కానీ మీ ప్రాబ్లము మీరు హైపోథసిస్ రాసుకున్న తర్వాత మీరు ఏ విధమైనటువంటి పారాడైమ్ ని మీరు కన్సిడర్ చేసుకుని ఒక స్ట్రక్చర్ ని చేసుకోవాలి. దాన్ని చూజింగ్ ది స్టడీ డిజైన్ అంటారు. అంటే మీరు ఏ విధంగా ప్రొసీడ్ అవ్వదలుచుకున్నారు ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ యువర్ హైపోథసిస్ ఆర్ టు ఫైండ్ ఆన్సర్స్ ఫర్ యువర్ రీసెర్చ్ క్వశ్చన్స్. దాని తర్వాత ఇప్పుడు మీరు ఏదో ఎప్పుడైనా కానీ ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ డేటా కలెక్షనే కదా. డేటా కలెక్షన్ చేయాలి అని అంటే ఇక్కడ మీకు చెప్పాను నేను, టోటల్ పాపులేషన్ అండ్ ది శాంపుల్, ఈ రెండు మాటలు మీకు ఇంట్రడ్యూస్ చేశాను నేను. మీరు టోటల్ పాపులేషన్ ఎప్పుడు అడ్రస్ చేయలేరు కనుక యూ గో ఫర్ ఏ శాంపుల్.
ఈ శాంప్లింగ్కి నేను చెప్పాను ఏ విధంగా శాంపుల్ చేయాలి, ఎంత వాల్యూమ్లో, ఎంత వాల్యూమ్ ఆఫ్ శాంపుల్ తీసుకోవాలి మనము. ఏదో మనం ఒక అంటే తక్కువ శాంపుల్ తీసుకున్నాం అనుకోండి, 1,00,000 మంది క్యారెక్టర్ని గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు 10 మందిని అడిగేసి జనరలైజ్ చేస్తే డెఫినెట్లీ దట్ విల్ నాట్ బి ఏ జనరలైజ్డ్ కాన్సెప్ట్. కరెక్ట్ కాదు అది కదా. 1,00,000 మంది గురించి మీరు చెప్పదలుచుకున్నప్పుడు కనీసం ఒక 5-6 వేల మంది మనం చేసి జనరలైజ్ చేయొచ్చు. 100 మందిని అడిగేసి రాసిస్తే ఎట్లా? ఓ సినిమా రిలీజ్ అయింది, బాగుందా బాగోలేదా అంటే ఇద్దరిని అడిగి వాళ్ళిద్దరూ బాగాలేదంటే దరిద్రంగా ఉందని రాసేయకూడదు. 10 మందిని అడిగితే 8 బాగుంది అనొచ్చు, వీళ్ళిద్దరూ కాక మిగతా వాళ్ళు 8. సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ అప్రాప్రియేట్ శాంప్లింగ్ కి మనం వెళ్లాల్సి వస్తుంది. దాన్ని మనం శాంప్లింగ్ డిజైన్ అంటాం. అంటే శాంపుల్ సైజ్ ఎంత ఉండాలి, శాంపుల్ మోడల్ ఎట్లా ఉండాలి, శాంపుల్ సెలక్షన్ ఎట్లా ఉండాలి, దిస్ ఈజ్ ఆల్ వాట్ ఈస్ కాల్డ్ ఎ శాంపుల్ డిజైన్. అది అయిన తర్వాత అకార్డింగ్ టు దట్ శాంప్లింగ్, ఆ శాంపుల్స్ ఉపయోగించి ఇక్కడ వేరియబుల్స్ అన్నమాట. శాంపుల్స్ అంటే మీరు ఎంచుకున్న వాళ్ళ నుంచి మీరు మీరు ఒక వేరియబుల్స్ క్వశ్చన్స్ తయారు చేస్తారు. క్వశ్చన్స్ ఆర్ పాయింట్స్ టు బి ఇంక్వైర్డ్, ఇవన్నీ తయారు చేసుకుంటారు కదా, అవన్నీ ఇచ్చి అందులో నుంచి వాళ్ళ ఆన్సర్స్ తీసుకుంటారు. దిస్ ఈస్ డేటా కలెక్షన్. ఇక్కడ ఎథిక్స్ అని ఒక అందుకు ఎందుకు రాశానంటే కలెక్టింగ్ డేటా కమ్స్ అండర్ ఎథికల్ వింగ్ ఆఫ్ రీసెర్చ్. ఇక్కడ ఏం చేస్తారంటే సాధారణంగాను మనం ఇప్పుడు సినిమాలకి మీరు అంటే సరదాగా చెబుతూ ఉంటా అప్పుడప్పుడు, సినిమాలు చూడండి, ఇది ఏదో మొదటి 2 రోజుల్లో వీళ్ళ కలెక్షన్ 70 కోట్లు ఉంది, 90 కోట్లు ఉంది, ఇదంతా కరెక్టా కాదా అనేది ఎవరికి తెలుసండి. వాళ్ళు అలా చెప్తే అబ్బో ఇంత బాగా ఆడేస్తుంది, ఇంకో 10 మంది చూస్తారని వాడు ఆశ. దీనికి వీడు ఏం చేస్తాడో తెలిసిన, వాడు మ్యానిపులేట్ చేస్తాడు డేటాని. అంటే ఇక్కడ కలెక్టింగ్ డేటాలో చూసారా, మ్యానిపులేట్ చేసి రాంగ్ డేటా పెట్టేస్తాడు. అంతే, వాడికి ఇంత కలెక్షన్ అయిపోయిందంటే ఇంతమంది చూసారు, ఇంత బాగుంది, బంపర్ హిట్ అనేది వాడికి కనపడాలి. అదిగో అటువంటి పనులు చేయకూడదు. దట్స్ నాట్ ఎథికల్. సరే వాళ్ళు వ్యాపారస్తులు చేస్తారనుకోండి, కానీ మనం ప్రయోజనం కోసం చేసే రీసెర్చ్ లో అటువంటి అనెథికల్ డేటాలు చేయకూడదు. కలెక్టింగ్ డేటా మీన్స్ వీ హ్యావ్ టు కలెక్ట్ ది ట్రూ డేటా. న్యాయంగా ఏమొచ్చిందో అదే తీయాలి. యూ నెవర్ బాదర్ వెదర్ యువర్ హైపోథసిస్ గోయింగ్ టు బి హెల్డ్ వ్యాలిడ్ ఆర్ నాట్. దట్ ఈస్ నాట్ ది క్వశ్చన్. ఇట్ ఈస్ వ్యాలిడ్ ఆర్ నాట్ తెలుసుకోవడమే. వ్యాలిడ్ కావాలి అనేది దట్ షుడ్ నాట్ బి యువర్ క్వశ్చన్. బట్ యూ బిలీవ్ దట్ యువర్ హైపోథసిస్ ఇస్ వ్యాలిడ్. లేకపోతే ఎందుకు చేస్తారు అది అని అలాగని చెప్పేసి, ఒకవేళ అది వ్యాలిడిటీ నుంచి బయటకు పోతూ ఉండేటట్లయితే దాన్ని అలాగైనా వ్యాలిడ్ చేయాలి అని చెప్పేసి రాంగ్ఫుల్ డేటా కలెక్షన్ చేయకూడదు, మ్యానిపులేషన్ ఆఫ్ డేటా చేయకూడదు. అందుకని దీన్ని ఎథిక్స్ ఆఫ్ రీసెర్చ్ అంటాం. రీసెర్చ్ ఎథిక్స్ లో వస్తుంది అది. తర్వాత మళ్ళీ చదువుదాం అది. ప్రాసెసింగ్ అండ్ అనలైజింగ్ డేటా ఈ సేమ్ థింగ్ హియర్ కూడా. మీరు ఈ డేటా కలెక్షన్ అంతా తెలిసి, ప్రాసెసింగ్ మీన్స్ యూ టాబులేట్ ఇట్, యూ అరేంజ్ ఇట్. టాబుల్స్ వేసుకుంటారు కదా మీరు, అవన్నీ వేసేసుకుని ఎక్సెల్ టేబుల్స్ వేసుకుంటారు, వేసుకొని చూసుకుంటారు. తర్వాత అనలైజ్ చేస్తారు మీరు. ఓకే, నేను ఈ క్వశ్చన్ కి ఈ ఆన్సర్స్ ఈ 50 మంది శాంపుల్ ఇట్లా ఇచ్చారు, సో మై ప్రిజంప్షన్ ఇస్ రైట్ ఆర్ రాంగ్ అనేది మీకు అర్థమైపోతుంది. దాన్ని అనలైజింగ్ ది డేటా కలెక్టెడ్ అని చెప్పి అంటాం మనం. ఇది కూడా ఎథికల్ గా ఉండాలి. అంటే ట్రూ రిఫ్లెక్షన్ ఉండాలి. మీరు అక్కడ ఏమొస్తుందో దాని ట్రూ రిఫ్లెక్షన్ చూపించాలి. దెన్ ఫైనల్లీ అది అయిపోయిన తర్వాత అక్కడ వచ్చిన రిజల్ట్ ని బట్టి యూ హావ్ టు రైట్ ది రిపోర్ట్. ఈ రిపోర్ట్ కూడా మీరు వక్రీకరించి రాయకూడదు. ఏమొచ్చిందో అది ట్రూగా రాయాలి. ఇవి ఎందుకు ఎథిక్స్ అండ్ బ్రాకెట్ లో రాశారంటే, వాడు కొన్ని స్టెప్ ఏం చేస్తాడంటే, ది ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ కమ్ అండర్ ఎథిక్స్ ఆఫ్ రీసెర్చ్ అని ఒక 7-8 పాయింట్లు ఇస్తాడు. ABCDEFG అని ఇస్తాడు. అందులో మీకు 3, 2, 4 ఉంటాయి. ఇవి అంటే A, B అండ్ C, ఆర్ B, C, D అండ్ E, ఇట్లా ఏవో ఆప్షన్స్ ఇస్తాడు. అప్పుడు అవి ఏమిటో ఎథికల్ లోకి వచ్చేవి ఏమిటో, ఇప్పుడు మీకు రివ్యూయింగ్ లిటరేచర్, డస్ ఇట్ కమ్ అండర్ ఎథికల్ రీసెర్చ్? నో. అప్పుడు ఆ పాయింట్ వాడు ఇవ్వచ్చు, ఇవే ఇస్తాడు అన్నీ. ఇచ్చినప్పుడు మీరు ఈ కలెక్టింగ్ డేటా ఒకటి, తర్వాత ఇంటర్ప్రెటింగ్ డేటా ఒకటి. ఇప్పుడు ఇక్కడ నేను ఇంటర్ప్రెటింగ్ అనే మాట వాళ్ళు అది కూడా వాడచ్చు. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డేటా, ఇంటర్ప్రిటేషన్ కూడా ఎథికల్ గా ఉండాలి. ఇట్ కెన్ బి డన్ నాన్ ఎథికలీ ఆల్సో. అట్లాంటివి చేయకూడదు అనమాట. అవి కొంచెం మనం కామన్ సెన్స్ తో ఆలోచించి మార్క్ చేసుకోవాల్సి వస్తుంది ఆప్షన్స్. అందుకని ఇది నేను ఎథిక్స్ అని చెప్పి ఇక్కడ మీకు చూపించాను. మీకు నేను ఇచ్చిన పీడిఎఫ్ నోట్స్ పెట్టిన దాంట్లో నేను మీకు మోడల్ క్వశ్చన్స్ ఇచ్చాను. అందులో ఇటువంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి. మనం అవి చూసినప్పుడు చూద్దాం. మనం ముందు నేను మీకు స్లైడ్స్ తో సబ్జెక్ట్ చెప్పేసిన తర్వాత దెన్ ఐ కమ్ టు దట్ నోట్స్ విచ్ ఐ గేవ్ యూ ఇన్ పీడిఎఫ్. దెన్ విల్ డిస్కస్ ది క్వశ్చన్స్ అండ్ హౌ అండ్ వై వీ హ్యావ్ గివెన్ దోస్ ఆన్సర్స్. అండ్ దెన్ స్టెప్స్ ఆఫ్ రీసెర్చ్. ఇప్పుడు మీకు ఇక్కడ చూపించాను నేను. ఇక్కడ ఏవైతే రీసెర్చ్ స్టెప్స్ అని చెప్పానో,
ఇవే రీసెర్చ్ స్టెప్స్ ఒక్కొక్క దాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట. అంతకంటే ఏం లేదు. మోరర్లెస్ ఫార్ములేషన్ ఆఫ్ ఎ రిసెర్చ్ ప్రాబ్లం. మీరు రీసెర్చ్ ప్రాబ్లమ్ని ఫార్ములేషన్ చేసి లిటరేచర్ రివ్యూ చేయాలి మీరు ముందు. అంటే ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు లిటరేచర్ని రివ్యూ చేసిన తర్వాత యూ విల్ కమ్ టు ఐడెంటిఫై వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ యువర్ ప్రాబ్లం. సో లిటరేచర్ రివ్యూ చేసి మీ రీసెర్చ్ ప్రాబ్లమ్ని ఫార్ములేట్ చేయాలి. చేసేటప్పుడు ఫార్ములేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్, మీరు ఏం చేయదలుచుకున్నారు, ఎందుకోసం ఈ రీసెర్చ్ చేస్తున్నారు అనేది ఇది చేయాలి ఆబ్జెక్టివ్. దెన్ ఐడెంటిఫైయింగ్ రీసెర్చ్ వేరియబుల్స్ అండ్ మెజరింగ్ స్కేల్స్. ఐడెంటిఫైయింగ్ రీసెర్చ్ వేరియబుల్స్ అంటే నేను మీకు చెప్పాను, సో మెనీ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్, అవన్నీ మనం చూస్తాం. వేరియబుల్స్ అంటే మీరు ఇచ్చే ఇన్పుట్స్ అన్నమాట. ఆ ఇన్పుట్స్ రకరకాలుగా ఉంటాయి. ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది మనం గ్రాడ్యువల్ గా తర్వాత తర్వాత చదువుతాం మనం. సో ఫర్ యువర్ పర్టికులర్ వాట్ ప్రాబ్లమ్ యూ హ్యావ్ ఐడెంటిఫైడ్ అండ్ వాట్ ఆబ్జెక్టివ్ యూ హ్యావ్ ఫార్ములేటెడ్, for that purpose to proceed with your studies, what sort of variables, what sort of questioning or data inputs you have to go for, అది మనం డిసైడ్ చేసుకున్న తర్వాత. అండ్ మెజరింగ్ స్కేల్స్, మనం 4 స్కేల్స్ కూడా, నామినల్ స్కేల్స్, రేషియో స్కేలు, నామినల్ స్కేలు, ఆర్డినల్ స్కేలు, రేషియో స్కేలు, ఆ 4 స్కేల్స్ చదివాం కదా మనం. ఆ స్కేల్స్ ఏ స్కేల్ ప్రకారం మనం వెళ్ళదలుచుకున్నామా, ఆ స్కేల్స్ కూడా మళ్ళీ డీటెయిల్స్ గా మీకు నేను ఇందులో చెప్తానని చెప్పాను రీసెర్చ్ ఆప్టిట్యూడ్ లో. ఇక్కడ నేను ఐ ఎక్స్ప్లెయిన్ యూ విత్ మచ్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. ఇంకొంచెం దగ్గరగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది వచ్చినప్పుడు వెనకాల. సో అవి డిసైడ్ చేసుకోవాలి. ఇవన్నీ డిసైడ్ అయిన తర్వాత నౌ యూ రైట్ ఏ హైపోథెసిస్. ఇప్పుడు హైపోథెసిస్ రాస్తారంటే ఇట్స్ ఏ స్టేట్మెంట్, ఏ సొల్యూషన్, ఏ ప్రెజ్యూమ్డ్ సొల్యూషన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ స్టేట్మెంట్. అది దెన్ ప్రిపేరింగ్ రీసెర్చ్ డిజైన్. ఇప్పుడు ఈ హైపోథెసిస్ వచ్చిన తర్వాత రీసెర్చ్ డిజైన్ నెక్స్ట్ స్టెప్. రీసెర్చ్ డిజైన్ అంటే ఏమిటి, మీ ప్రాబ్లం స్ట్రక్చర్ ఏమిటి, దాన్ని ఏ విధంగా స్టడీ చేద్దాము, ఏ విధంగా డేటా కలెక్షన్ చేద్దాము, అది ఏ విధంగా మన హైపోథసిస్ ని ప్రూవ్ చేయడమా డిస్ప్రూవ్ చేయడమా అనేది ఎలా ఉపయోగించుకుంటాము అనేది చెప్పాలి. దానికి మీరు ఎక్స్పెరిమెంటల్ స్టడీ అంటే క్వాంటిటేటివ్ గా వెళ్ళదలుచుకున్నారా, నాన్ ఎక్స్పెరిమెంటల్ స్టడీ, ఒకవేళ మీ ప్రాబ్లం డిస్క్రిప్టివ్ అయితే దాన్ని డిస్క్రిప్టివ్ గా వెళ్ళదలుచుకున్నారా, ఇవన్నీ కూడా మీరు రీసెర్చ్ డిజైన్ రాసుకోవాలి. డిస్క్రిప్టివ్ గా వెళ్ళదలుచుకుంటే ఎలా వెళ్తారు, ఒకవేళ ఎక్స్పెరిమెంటల్ గా క్వాంటిటేటివ్ గా వెళ్ళదలుచుకుంటే మీరు సెటప్లు ఏం చేసుకోవాలి, ఏమేమి సెటప్ చేసుకోవాలి, ఇవన్నీ రాసుకోవాలి. దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ ప్రిపేరింగ్ రీసెర్చ్ డిజైన్. దెన్ డెవలపింగ్ డేటా కలెక్షన్ టూల్స్. డేటా కలెక్షన్, డెవలపింగ్ డేటా కలెక్షన్ టూల్. డేటా కలెక్షన్ కొన్ని టూల్ మీన్స్ ఏ మెథడ్ ఆఫ్ డేటా కలెక్షన్ అంటే వేరియస్ మెథడ్స్, వేరియస్ టూల్స్ అని అంటాం. ఇక్కడ టైప్స్ ఆఫ్ డేటా. ఇంకా డేటా అంటే ఎలా ఉంటుందంటే డేటాలో రకాలు ఉన్నాయి, అది కూడా మనం చదువుతాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాస్, అవి ఏ టైప్ ఆఫ్ డేటాకి ఏ మెథడ్ ని మనం అడాప్ట్ చేయాలి, చేసి డేటా కలెక్ట్ చేయాలి అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. దాన్ని బట్టి మనం డిజైనింగ్ రీసెర్చ్ టూల్ అంటే మనం రీసెర్చ్ చేయడానికి కావాల్సిన టూల్ మీన్స్ అందులో ఉంటాయి కదా శాంప్లింగ్లు, ఇవన్నీ చేసుకునేటటువంటివన్నీ ఇక్కడ మనం ప్రపోజ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సెలెక్టింగ్ శాంపుల్స్. మీరు ఇప్పుడు శాంపుల్ సెలెక్షన్ కి వెళ్ళాలి. నేను చెప్పాను టోటల్ పాపులేషన్ కెన్ నెవర్ బి ట్యాకిల్డ్. ఎప్పుడు కూడా స్టడీస్ అనేది చాలా ఎక్స్టెన్సివ్ పాపులేషన్ మీదనే ఆధారపడి ఉంటాయి మనం చేసే స్టడీస్. ఎక్స్టెన్సివ్ పాపులేషన్ మీద ఉన్నప్పుడు యూ కెనాట్ డెఫినెట్లీ ట్యాకిల్ ది ఎంటైర్ పాపులేషన్. యూ హ్యావ్ టు గో ఫర్ శాంప్లింగ్. దెన్ ఈ శాంప్లింగ్ ఎలా చేద్దాము అనేది ఇక్కడ చూసుకోవాలి. సెలెక్టింగ్ శాంపుల్స్, ఆర్ యూ గోయింగ్ ఫర్ ప్రాబబిలిటీ శాంపుల్ ఆర్ నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్, దీనికి మీకు జనరల్ అండర్స్టాండింగ్ ఇచ్చాను నేను. అండ్ దెన్ ఇది డిసైడ్ చేసుకున్న తర్వాత దానికి ఎలా ముందుకు పోదాము, శాంపుల్ డిజైన్, ఏ విధంగా మనం శాంపుల్ ని సెలెక్ట్ చేసుకుందాము. అంటే 1,00,000 మందిలో 100 మందిని అంటే ఆ 100 మంది ఎవరు, ఎలా పట్టుకోవాలి, దాని మెథడ్ ఏమిటి అని డిసైడ్ చేసుకున్నాక ఆ 100 మందిని పట్టుకునేందుకు ముందుకు పోవాలి. అప్పుడు డిటర్మినింగ్ శాంపుల్ డిజైన్. దెన్ ఇది అయిన తర్వాత మీరు ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారు, మీరు రైటింగ్ ఏ రీసెర్చ్ ప్రపోజల్ నీడ్. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రపోజల్ రాస్తాం. ఇంతవరకు ఈ ప్రపోజల్లో ఇంతవరకు అయిన స్టెప్స్ తర్వాత ఒక ప్రపోజల్ వచ్చింది. ఎందుకు రీసెర్చ్ చేశాము, వాట్ ఈస్ ది నీడ్, వాట్ ఈస్ ది బెనిఫిట్, వాట్ ఈస్ ది టైప్ ఆఫ్ డేటా యూ హ్యావ్ కలెక్టెడ్. తర్వాత అసలు రీసెర్చ్ చేయడానికి అనేటువంటి ముఖ్యం సొమ్ములు కదండి. ఇప్పుడు రీసెర్చ్ చేయాలి అని అంటే ఖర్చులు ఉంటాయి కదా. ఇప్పుడు డేటా కలెక్షన్ ఉంటుంది, మీరు 1,00,00,000 మంది మనుషుల్ని కాంటాక్ట్ చేయాలి, మీరు చేయలేరు కదా. మీరు వేరు వేరు స్టేట్స్ లో వేరు వేరు రిప్రజెంటేటివ్స్ పెట్టుకోవాలి, వాళ్ళ చేత కలెక్షన్ చేయించాలి, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా. అంచేత ప్రాపర్ బడ్జెట్ ఉండాలి, మీకు అదర్ రిసోర్సెస్ అసలు పర్సనల్ దొరకాలిగా మీకు.
మీ మనుషులు మీకు దొరకాలి కదా, మీకోసం వర్క్ చేసేవాళ్ళు ఉండాలి, మీకు హెల్ప్ చేసేవాళ్ళు ఉండాలి. ఒక్కళ్ళే చేసుకోలేరు కదా. యూ విల్ హ్యావ్ ఎ టీమ్ ఆఫ్ యువర్ రీసెర్చ్ టీమ్ ఉంటుంది దాన్ని. సో వీళ్ళందరికీ తరపున బడ్జెట్ ఉందా లేదా అది కూడా మనం రాసుకోవాలి అనమాట. అంటే జస్టిఫికేషన్ ఫర్ ఫండ్స్ అండ్ అదర్ రిసోర్సెస్. ఇవన్నీ ఇస్తేనే మీకు ఎవడైనా పెట్టుబడి పెడతాడు. గవర్నమెంట్ పెట్టినా లేదు, ఎవడైనా వెంచర్ క్యాపిటలిస్ట్ పెట్టినా మీకు ఇవన్నీ చూపిస్తేనే వాడు పెట్టుబడి పెడతాడు. లేదు వీడి దగ్గర మధ్యలో ఆగిపోతాడు, వీడికి రిసోర్సెస్ లేవనుకుంటే ఎవడు మిమ్మల్ని సపోర్ట్ చేయడు, మిమ్మల్ని ఎవడు స్పాన్సర్ చేయడు అనమాట. అందుకని అది కూడా రాసుకోవాలి రీసెర్చ్ ప్రపోజల్లో. తర్వాత ఇదంతా అయిపోయింది, సరే మనం ముందుకు వెళ్ళాము, డేటా కలెక్ట్ చేసాము. అప్పుడు ఏం చేస్తాము? ప్రాసెసింగ్ అండ్ అనలైజింగ్ డేటా. డేటాని ఎలా చేస్తాం? బై అబ్జర్వేషన్స్, బై ఇంటర్వ్యూస్, బై క్వశ్చనియర్, బై షెడ్యూల్స్. సో వేరియస్ మెథడ్స్ ఆఫ్ కలెక్టింగ్ డేటా. దెన్ క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా. ఈ వచ్చిన డేటాని ఎడిట్ చేసుకోవాలి, టాబ్యులేట్ చేసుకోవాలి. టాబ్యులేట్ చేసినప్పుడు మళ్ళీ ఇనార్మస్ డేటా ఉన్నప్పుడు ఒక లైక్ డేటా అంతా ఒక పక్కకి గ్రూపింగ్ చేయాలి అన్నప్పుడు దాన్ని మనం కోడింగ్ అంటాం. దానికి ఒక కోడ్ ఇచ్చేస్తాం, ఒక ఒక కోడ్ సైన్ ఇచ్చేస్తాం. సో ఆ కోడ్ ఉన్నవన్నీ ఈ కాలంలోకి రావాలి, ఈ కోడ్ ఉన్నవన్నీ ఇందులో. మనకు ఎగ్జాంపుల్ పాణిని గ్రామరే ఉంది. పాణిని గ్రామర్లో ఇత్ సంజ్ఞ అని పెట్టాడు. ఇత్ సంజ్ఞ ఎందుకు పెట్టాడండి? ఆయన పాణిని సూత్రాల్లో 4000 సూత్రాల్లో ఒక సూత్రాన్ని చెప్పినప్పుడు ఇది ఈ ఫలానా ఇత్ సంజ్ఞ ఉన్న వాటికి వర్ణిస్తుంది అంటే ఇత్ సంజ్ఞ ఒక 1000 ఇన్స్టెన్సెస్ లో ఉండొచ్చు నా ఇత్ సంజ్ఞ. అక్కడ అన్ని చోట్ల అది వర్తిస్తుంది. సపోజ్ ఆ ఇత్ సంజ్ఞ అనేది పెట్టలేదు అనుకోండి ఆయన, ఈ సూత్రం దేనికి వర్తిస్తుంది అంటే ఆ 10,000 ఇన్స్టెన్సెస్ కోడ్ చేయాల్సి వస్తుంది, విచ్ ఈస్ ఇంపాసిబుల్. అందుకనే ఆయన కోడింగ్ చేశాడు. పాణిని గ్రామంలో ఉన్నటువంటి సాంస్క్రిట్ అంత ప్రిమిటివ్ అనుకున్న దాంట్లో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే లేటెస్ట్ టెక్నిక్ ఆఫ్ కోడింగ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. ఆయన ఇత్సంజ్ఞ అనేది ఇట్స్ ఏ కోడింగ్. ఎందుకంటే మీకు ఇత్సంజ్ఞ చివరికి దాని వాల్యూ లేదు. అది దాని వాల్యూ ఏమిటి అంటే మీరు ఒక సూత్రాన్ని చెప్పినప్పుడు, ఒక అఫారిజం ని పాణిని గ్రామంలో చెప్పినప్పుడు ఇట్ అప్లైస్ టు ఆల్ ది వర్డ్స్, ఆల్ ది రూట్స్ ఎండింగ్ ఇన్ పర్టికులర్ ఇత్సంజ్ఞకం అని చెప్పాడు అనుకోండి. దాని తాలూకు ఎన్ని ఉన్నాయో అన్నింటికీ అది అప్లై అయిపోతుంది. అది ఏ విధంగా అప్లై అవుతుందో చూసే ఆయన ఇత్సంజ్ఞల్ని ఆయన స్పెసిఫై చేశాడు. దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ కోడింగ్. ఇట్లాంటి మనం ఇక్కడ కూడా టాబులేషన్ మనం కూడా కోడింగ్ చేసుకోవాలి. లేకపోతే టాబులర్స్ కూడా గో అన్వీల్డీ. మీ ఎక్సెల్ షీట్ ఒక 1000 పేజీలు వస్తే కంపారిజన్ కష్టమైపోతుంది కదా. దెన్ యూ హ్యావ్ టు కోడ్ అండ్ టాబులేట్. అట్లా చేసుకోవాలన్నమాట. సో editing and coding, and according to that coding you have to classify and tabulate your data collected, and then analyze. దీన్ని బట్టి మీకు వచ్చిన రిజల్ట్ ఏమిటో చూడండి. హైపోథసిస్ టెస్టింగ్. అది వచ్చిన తర్వాత మీరు పెట్టుకున్న హైపోథసిస్ ని ఈ రిజల్ట్ సపోర్ట్ చేస్తుందా లేదా, మీ స్టడీ రిజల్ట్స్, మీ డేటా కలెక్టర్ దాన్ని సపోర్ట్ చేస్తుందా లేదా, అది మీకు టెస్ట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత దెన్ యూ జనరలైజ్ ఇట్. ఓకే, జనరల్ గా మనకు సక్సెస్ఫుల్ గానే ప్రపోజ్ చేసుకుంటాము, వెళ్తాం కనుక అది టెస్ట్ అయిపోగానే దాన్ని జనరలైజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇదంతా చేసిన తర్వాత నవ్ యూ హ్యావ్ టు ఫైనల్లీ రైట్ ఎ రిపోర్ట్. దాన్ని వాట్ ఈస్ కాల్డ్ రీసెర్చ్ రిపోర్ట్. థీసిస్ అంటాం కదా. అంటే ఒక థీసిస్ అని కాదు, చాలా రకాలు ఉన్నాయి. అవి కూడా మనం ఎన్ని రకాలుగా రిపోర్ట్ రాస్తారు అనేది అది కూడా మనం చూద్దాము. సో ఒక రీసెర్చ్ రిపోర్ట్ అంటే దానికి వరుస ఏముంటుందో ఒక టైటిల్ పేజ్ ఉంటుంది, టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఉంటాయి, చాప్టర్స్ ఉంటాయి, బిబ్లియోగ్రఫీ ఉంటుంది, అపెండిసెస్ ఉంటాయి. బిబ్లియోగ్రఫీ అంటే దాన్ని రెఫరెన్సెస్ అని కూడా అంటాము. అపెండిసెస్ ఏ ఏ బుక్స్, ఏ ఏ ఆర్టికల్స్, ఏ ఏ పేపర్స్ ఎగ్జిస్టింగ్ వాటిని రిఫర్ చేశారు. ఇవన్నీ కూడా మీకు ఎథిక్స్ లోకి వస్తాయండి. ఎందుకంటే మీరు మీ రీసెర్చ్ లో మరొకడు ఎవడో చేసినటువంటి రీసెర్చ్ రిజల్ట్స్ ని ఉపయోగించుకోవడం తప్పు కాదు. ఉపయోగించుకున్న తర్వాత వాడికి ఎక్నాలజీ చేయకపోవడం తప్పు. అది ఇంపార్టెంట్. అది 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 ఎథిక్స్ కాదు. అది నువ్వు ఒకరి దగ్గర నుంచి ఒక బెనిఫిట్ పొందినప్పుడు యూ షుడ్ ఎక్నాలెడ్జ్ దట్ బెనిఫిట్. ఇక్కడ కూడా అది కూడా మన రీసెర్చ్ ఎథిక్స్ లో వస్తుంది. ఇఫ్ యూ యూస్డ్ ఎనీ మెటీరియల్ ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్ సోర్సెస్, అది రీసెర్చ్ పేపర్ కానివ్వండి, అదర్ థీసిస్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, వాట్ ఎవర్, అవన్నీ మీరు మెన్షన్ చేసి యూ హావ్ టు ఎక్స్ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్ ఫర్ గెటింగ్ దట్ ఇన్ఫర్మేషన్ ఫర్ యువర్ రీసెర్చ్ ప్రాసెస్ అనేది మనం చెప్పాల్సి వస్తుంది. ఇది కూడా మీరు చూడాలన్నమాట. ఎక్స్టెండింగ్ ఎక్నాలజ్మెంట్స్, ఇట్ కమ్స్ అండర్ రీసెర్చ్ ఎథిక్స్. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కామన్ సెన్స్ తో మీకు అర్థమైపోతాయి. కొంచెం ఒకటి రెండు సార్లు చూస్తే మీకే తెలిసిపోతుంది. సో దీస్ ఆర్ ది వేరియస్ స్టెప్స్ ఆఫ్ రీసెర్చ్. దెన్ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ అండ్ వేరియబుల్స్. మనం వేరియబుల్స్ అనేవి చెప్పుకున్నాం. వేరియబుల్స్ అంటే ఏమిటి? మీరు ఇన్పుట్స్ అనమాట. మీరు ఏమి ఇన్పుట్స్ ఇస్తారో
ఆ ఇన్పుట్స్ ని బట్టి యు యు టాబ్యులేట్ ది అవుట్పుట్స్ యూ గెట్. అవుట్పుట్ అంటే రిజల్ట్. ఇక్కడ ఇన్పుట్ అనేది రిసెర్చర్ చేతిలో ఉంటుంది. మీ ఇష్టం వచ్చినట్టు దాన్ని ఆడించవచ్చు, మీ ఇష్టం విధంగా దాన్ని మ్యానిపులేట్ చేసి ఇవ్వచ్చు ఇన్పుట్ ని మీరు. రిజల్ట్ దీన్ని బట్టి వస్తుంది, రిజల్ట్ ని మ్యానిపులేట్ చేయకూడదు. అంచేత ఇక్కడ వేరియబుల్స్ లో ఏమంటాము, దిస్ ఇన్పుట్స్ ఆర్ యువర్ డిపెండెంట్ వేరియబుల్, దే ఆర్ డిపెండెంట్ ఆన్ ది రిసెర్చర్. అవుట్పుట్ మీకు ఏదైతే అబ్జర్వేషన్ వస్తుందో, రిజల్ట్ వస్తుందో, రిజల్ట్స్ ఆర్ నాట్ ఇన్ ది కంట్రోల్ ఆఫ్ ది రిసెర్చర్. అవి దే ఆర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ అంటాం అనమాట. ఇది ఏమైనా రావచ్చు, అది దాని ఇష్టం. అది మీరు ఇచ్చే ఇన్పుట్ని బట్టి దాని అంతటా అది వస్తుంది, కానీ అది ఏం వస్తుంది అనేది మీరేం చేయలేరు దాన్ని. సో అట్లా చెప్పుకొస్తాం ఇక్కడ. సో ఇన్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ లో మెయిన్లీ వేరియబుల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ, చాలా ఉన్నాయి. ఇక్కడ ఒక మూడు చూపించాను జనరల్ టర్మ్స్, ఈ మూడును. ఇందులో ఒక్కొక్క దాంట్లో మళ్ళీ వెరైటీస్ ఉంటాయి, చూస్తాము. ఒకటి ఇండిపెండెంట్ వేరియబుల్. ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే ఏంటంటే మీ ఇష్టం వచ్చినట్లు మీరు మ్యానిపులేట్ చేయగలిగినటువంటిది ఇండిపెండెంట్ వేరియబుల్. ఇప్పుడు మీకు చెప్పాను, మీరు ఇన్పుట్ పెడుతున్నారు, మీరు దాన్ని మీరు మ్యానిపులేట్ చేయొచ్చు, దాన్ని అది ఇండిపెండెంట్, దాన్ని మార్చొచ్చు, మీ ఇష్టం వచ్చినట్లు మార్చొచ్చును. అంటే ఇప్పుడు 10 డిగ్రీల టెంపరేచర్ దగ్గర టెస్ట్ చేశారు, 20 డిగ్రీలు చేద్దాం అనుకున్నారు, హీట్ పెంచుతారు. సో ఇది ఇండిపెండెంట్ వేరియబుల్. కానీ ఆ చేంజ్ వల్ల వచ్చే ఎఫెక్ట్ స్టడీ చేస్తారే మీరు, ఆ ఎఫెక్ట్ అనేది డిపెండెంట్. దట్ ఈస్ డిపెండెంట్ ఓన్లీ ఆన్ దిస్, బట్ నాట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది రిసెర్చర్. వాడు దాన్ని ఏం మ్యానిపులేట్ చేయలేడు. సో దట్ ఈస్ డిపెండెంట్ వేరియబుల్. ఇట్లా ఉంటాయి. కంట్రోల్ వేరియబుల్స్ అనేవి కొన్ని రకాలు ఉంటాయి, మనం వెనకాల చాలా రకాలు ఉంటాయి, చూద్దాం మనం అది. తర్వాత స్కేల్, మీరు ఈ మెజర్మెంట్స్ ఇవన్నీ కూడా, రిసెర్చ్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ మెజర్మెంట్ కదా. మెజర్మెంట్ మనం డైరెక్ట్ రిసెర్చ్ గురించి మాట్లాడుతున్నాం అనమాట. ఇక్కడ మెజర్మెంట్ వచ్చేది అక్కడే వస్తుంది. ఈ మెజర్మెంట్ మీరు నామినల్ స్కేలా, ఆర్ డూ యూ వాంట్ అంటే ఓన్లీ లిస్టింగ్ ఆఫ్ అబ్జర్వ్డ్ ఫ్యాక్ట్సా, లేదు లిస్టింగ్ లో యూ వాంట్ టు గ్రేడ్ దెమ్ ఆర్ ఆర్డర్ దెమ్, ఆర్ ఆర్డర్ చేసిన వాటిని యూ వాంట్ టు షో దెమ్ విత్ డెఫినెట్ ఇంటర్వల్స్, ఇన్ వేరియస్ ఇంటర్వల్స్. ఇటువంటివన్నీ ఉండేదాన్ని బట్టి యూ హ్యావ్ టు చూస్ ది స్కేల్ ఆల్సో, నామినల్, ఆర్డినల్, ఇంటర్వల్ ఆర్ రేషియో స్కేల్. ఇంకొక స్కేల్ కూడా ఉన్నది, చూద్దాం మనం. ఇంకా ఒకట ఇతర అదర్స్ ఉంటాయి, జనరల్ గా ఇవి. ఇంకా వేరే స్కేల్స్ కూడా ఉండొచ్చును, చూద్దాం మనం. కనుక ఈ స్కేల్ ను కూడా మనం డిసైడ్ చేసుకోవాలి. ఇవి దీస్ ఆర్ ది థింగ్స్. ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్, ఇక్కడ చూడండి, మీరు ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ అని ఎప్పుడైతే అన్నాడో, దిస్ ఈస్ క్వాంటిటేటివ్ రీసెర్చ్, డిడక్టివ్ రీసెర్చ్ అని మీకు వెంటనే స్ట్రైక్ అవ్వాలి ఎక్స్పెరిమెంట్ అనగానే. అండ్ వేరియబుల్స్, సో విత్ రెఫరెన్స్ టు డిడక్టివ్ రీసెర్చెస్ ఆర్ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చెస్, variables are types of variables are three: independent, dependent, and control. Types of scales are four: nominal, ordinal, interval, and ratio. తర్వాత ఇప్పుడు ఇక్కడ చదివినటువంటి దాని గురించి ఇప్పుడు మీకు ఆల్రెడీ నేను ఎగ్జాంపుల్స్ చెప్పాను, దాన్ని ఇక్కడ నేను రాశాను, జస్ట్ చదివేస్తాను. ఇండిపెండెంట్ వేరియబుల్, ఇట్స్ లైక్ కాజ్. అంటే మనం ఒక ఇన్పుట్ ఇస్తున్నాం, అంటే ఒక కారణాన్ని కల్పిస్తున్నాం మనం, దాని తాలూకు ఫలితం ఏమిటి అనేది మనం చూస్తాము అనమాట. అంచేత ఇట్ ఈస్ లైక్ కాజ్. ది వేరియేషన్ ఇన్ ది డిపెండెంట్ వేరియబుల్ డిపెండ్స్ ఆన్ ది ఇండిపెండెంట్ వేరియబుల్. అంటే మీరు ఇచ్చే ఇన్పుట్ అనేటటువంటిది ఇండిపెండెంట్ వేరియబుల్, మీ ఇష్టం వచ్చినది మీరు మ్యానిపులేట్ చేయొచ్చును. దాని వల్ల వచ్చే ఎఫెక్ట్ డిపెండెంట్ వేరియబుల్. ఇక్కడ మీరు ఏది ఇచ్చారో దాని మీద మాత్రమే అది డిపెండ్ అవుతుంది, నాట్ ఆన్ ది రిసెర్చర్. ఇది ఇంపార్టెంట్. ఇది వేరియబుల్. రిసెర్చర్ హ్యాస్ కంట్రోల్ ఓవర్ దీస్. అంటే మీరు ఇన్పుట్ కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్ గా అవుట్పుట్ అకార్డింగ్ టు దట్టే వస్తుంది. కనుక యూ కెన్ కంట్రోల్ యువర్ వేరియబుల్స్ హియర్ ఇన్ దిస్ కేస్. ఇండిపెండెంట్ వేరియబుల్ ని మీ ఇష్టం వచ్చినట్టు మీరు కంట్రోల్ చేయొచ్చు, మీరు ఇష్టం వచ్చినట్టు మార్చొచ్చు. డిపెండెంట్ వేరియబుల్, డిపెండెంట్ వేరియబుల్కి వస్తే ఏమవుతుంది, ఇట్ ఈస్ లైక్ ఎఫెక్ట్. అంటే మీరు ఒక రీజన్ ఇవ్వడం అనేది మీ చేతిలో ఉంది. మీరు ఒక కాజ్ ని క్రియేట్ చేయడం, టెంపరేచర్ చెప్పుకుంటే టెంపరేచర్ అండ్ ఎఫెక్ట్ అనే పర్టికులర్ గ్యాస్ అని అన్నాం అనుకోండి, అంటే దాని ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ ఎంత, లేదు దాని ప్రెషర్ ఎట్లా డిసిపేట్ అవుతుంది, ఎట్లా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఇవి స్టడీ చేస్తున్నాం అట్ వేరియస్ టెంపరేచర్స్ అనుకోండి. మీరు టెంపరేచర్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్, ఇక్కడ రిసెర్చర్ కంట్రోల్లో ఉంటుంది. వాడు 10 డిగ్రీలు, 20 డిగ్రీలు, 30 డిగ్రీలు అట్లా పెంచుకుంటూ చూసుకోవచ్చిన వాడు. దట్ ఈస్ ఇండిపెండెంట్ వేరియబుల్. డిపెండెంట్ వేరియబుల్ అంటే ఏమిటి, దీన్ని మీరు ఇన్పుట్ చేసినప్పుడు వాట్ ఈస్ ది అవుట్పుట్ రిజల్ట్ యు ఆర్ గెటింగ్, ఆ రిజల్ట్ అనేది దట్ ఈస్ డిపెండెంట్ ఆన్ వాట్ యు హ్యావ్ ఇన్పుట్. అంతే తప్ప యూ కెనాట్ మ్యానిపులేట్ యాజ్ ఎ రిసెర్చర్ ది డిపెండెంట్ వేరియబుల్. డిపెండెంట్ వేరియబుల్ మీన్స్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ది రిసెర్చర్, ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఇండిపెండెంట్ వేరియబుల్. You can change independent variable and you get a dependent variable. So dependent variable is never in the control of the researcher. Researcher has no control over dependent variable. Researcher has full control over independent variable. ఇది మీరు రీసెర్చ్ స్టెప్స్ లో మీరు ముందే డిసైడ్ చేసుకున్నారు కదా, ఏ వేరియబుల్స్ ఏమేమి ఇద్దాము, మనం టెస్టింగ్ టూల్స్ ఏమిటి అనేది దానిలోనే డిసైడ్ చేసుకుంటారు మీరు అనమాట.
ఇంకా తర్వాత ఇక్కడ చూడండి, వేరియబుల్స్ ఇంకా రకాలు ఉన్నాయని చెప్పాను కదా. సి అనదర్ టైప్ ఆఫ్ వేరియబుల్ ఈస్ కాల్డ్ ఎక్స్ట్రేనియస్ వేరియబుల్స్. ఎక్స్ట్రేనియస్ అంటే బయట ఉండేటటువంటి వేరియబుల్స్. ఇక్కడ ఏమిటి, ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్, డిపెండెంట్ వేరియబుల్. ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే రీసెర్చర్ చేతిలో ఉన్నది, అతను అతను మ్యానిపులేట్ చేసేటటువంటిది ఇండిపెండెంట్ వేరియబుల్. దాని అవుట్పుట్ ఏమో డిపెండెంట్ వేరియబుల్. రీసెర్చర్ చేతిలో లేని ఇన్పుట్స్ కూడా కొన్ని ఉంటాయి. అలాంటి వాటిని ఎక్స్ట్రేనియస్ వేరియబుల్స్ అంటామంటే అది రీసెర్చర్ పెట్టడు, అవి క్రియేట్ అవుతాయి అనమాట న్యాచురల్ గా. ఇక్కడ చూడండి, దీస్ హ్యావ్ ఎన్ ఎఫెక్ట్ ఆన్ ది డిపెండెంట్ వేరియబుల్ బట్ ఆర్ నాట్ కంట్రోల్డ్. ఇది వీడు రీసెర్చర్ ఇవ్వడు, ఈ వేరియబుల్ ని రీసెర్చర్ ఇచ్చే ఇన్పుట్ కాదు అది. న్యాచురల్ గా ఎన్వైరన్మెంటల్ గా కానీ, లేదా అక్కడ ఉండేటటువంటి సరౌండింగ్స్ ని బట్టి కానీ, లేకపోతే మీ సెటప్ ని బట్టి కానీ బయట నుంచి కొన్ని వస్తూ ఉంటాయి, అట్లా వస్తాయి అనమాట. అవి అవి రీసెర్చర్ ఇచ్చేవి కాదు, వాడి కంట్రోల్లో ఉండేవి కాదు. సో దే ఆర్ నాట్ కంట్రోల్. దే ఆర్ డేంజరస్ అండ్ మే డ్యామేజ్ ఏ స్టడీస్ వ్యాలిడిటీ. వీటి వల్ల ఏమైపోతుంది, మీ ఇన్పుట్ వల్ల వచ్చినటువంటి ఎఫెక్ట్ అని మీరు కానీ అబ్జర్వేషన్ రాసుకుంటే, ఇక్కడ మీ ఇన్పుట్ కాకుండా, మీరు ఇచ్చిన ఇన్పుట్ కాకుండా ఒక ఎక్స్టేనియస్ ఇన్పుట్ ఒకటి పనిచేయడం వల్ల రిజల్ట్ మారుతుంది అక్కడ. అది మీరు ఇగ్నోర్ చేశారనుకోండి, యువర్ స్టడీ ఈస్ గోయింగ్ రాంగ్. Therefore, these extraneous variables are dangerous and may damage a study's validity. It cannot be known whether the effects were caused by the independent or moderator variables. Independent variable and moderator variable ante researcher apply చేసేవి, mostly used in quantitative researches, or some extraneous factor which is not in the control of the రీసెర్చర్. అటు దాని వల్ల వచ్చిందా ఎఫెక్ట్, లేదు వీడు అప్లై చేసిన ఇండిపెండెంట్ వేరియబుల్ వచ్చిందా అనేది మీకు తెలియకుండా పోతుంది. ఇఫ్ ది ఎక్స్చేంజెస్ వేరియబుల్స్ కెనాట్ బి కంట్రోల్డ్, మీరు కొన్ని చోట్ల అవకాశం ఉంటే ఎక్స్చేంజెస్ వేరియబుల్ ని కంట్రోల్ చేస్తారు. ఇప్పుడు బయట నుంచి గాలి తగలకూడదు, పెండిలం ఎక్స్పెరిమెంట్ లో తలుపులన్నీ వేసేసి మీరు క్లోజ్ చేయగలరు. కొన్ని కొన్ని ఎఫెక్ట్స్ వాడు అంటాడు, మనం ఒక లాబొరేటరీలో వర్క్ చేస్తున్నాము, దట్ ఎక్స్పెరిమెంట్ హ్యాస్ టు బి డన్ అట్ లెస్ దాన్ 10 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ అని ఉంది. మన రూమ్ టెంపరేచర్ అక్కడ 27 degrees ఉందనుకోండి, దాన్ని మీరు తగ్గించలేరు కదా. అంటే ఏసీ రూమ్ లో పెడదాం అనుకోండి, అటువంటి ఫెసిలిటీ లేదనుకోండి, మీరు ఏం చేస్తారు అప్పుడు? ఓకే, ఈ ఎక్స్ట్రా ఈ టెంపరేచర్ వచ్చే వేరియేషన్స్ ఏమిటి అనేది కన్సిడర్ చేసుకుని యూ హ్యావ్ టు ప్రొవైడ్ రూమ్ ఫర్ దోస్ వేరియేషన్స్ ఇన్ యువర్ అబ్జర్వ్డ్ డేటా. ఇదన్నమాట. దాన్ని ఏమంటాము, ఇఫ్ దీస్ ఎక్స్చేంజెస్ వేరియబుల్స్ కెన్ నాట్ బి కంట్రోల్డ్, దే మస్ట్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ వైల్ ఇంటర్ప్రిటింగ్ యువర్ రిజల్ట్స్. మీ రిజల్ట్ లో ఎక్స్చేంజెస్ వేరియబుల్ వల్ల ఇంత ఎఫెక్ట్ వచ్చింది కనుక దాన్ని తీసి పడేసి మిగతాదే నా ఇండిపెండెంట్ వేరియబుల్ వచ్చిన ఎఫెక్ట్ అని మీరు టాబ్యులేషన్ లో ఆ కేర్ తీసుకోవాల్సి వస్తుంది. దెన్ ఇంటర్వీనింగ్ వేరియబుల్స్, ఇది దీస్ ఆర్ అబ్స్ట్రాక్ట్ ప్రాసెసెస్ దట్ ఆర్ నాట్ డైరెక్ట్లీ అబ్జర్వబుల్ బట్ లింక్ ది ఇండిపెండెంట్ అండ్ డిపెండెంట్ వేరియబుల్స్. ఇంటర్వీనింగ్ వేరియబుల్స్ అంటే కొన్ని ఈ దే ఆర్ సమ్ డిపెండెన్సెస్, ఇంటర్ డిపెండెన్సెస్ బిట్వీన్ ది ఇండిపెండెంట్ వేరియబుల్ అండ్ ది డిపెండెంట్ వేరియబుల్. అవి బయటవి కాదు, వీడు పెట్టేవి కాదు, ఆ రెండింటికి ఉండేటటువంటి కొన్ని రిలేషన్స్ ఉంటాయి, వాటిని ఇంటర్వీనింగ్ వేరియబుల్స్ అంటాం మనం. అది పర్టికులర్ ఎగ్జాంపుల్స్ బట్టి చూసుకుంటే ఏమిటో మనకు అర్థమవుతుంది, తర్వాత చూస్తాం అది. తర్వాత కంట్రోల్ వేరియబుల్. కంట్రోల్ వేరియబుల్ మస్ట్ బి హెల్డ్ కాన్స్టెంట్. అంటే ఒక వేరియబుల్ అంటే ఎక్స్ట్రేనియస్ వేరియబుల్, యాక్చువల్ కంట్రోల్ వేరియబుల్ అంటే కూడా ఎక్స్ట్రేనియస్ వేరియబుల్ అంటే మీ రీసెర్చర్ ఇంటెన్షనల్ గా అప్లై చేయని వేరియబుల్ ఒకటి ఉంది, కానీ అది అక్కడ వచ్చేస్తుంది. అలాంటి దాన్ని ఏం చేయాలి, ఒక కాన్స్టెంట్ లో పెట్టారనుకోండి మీరు, దాన్ని ఒక కాన్స్టెంట్ లెవెల్లో ఆ ఎక్స్ట్రేనియస్ వేరియబుల్ ని మెయింటైన్ చేస్తే అది ఏమవుతుంది, అన్నింటికీ అదే యాడ్ అవుతూ ఉంటుంది. అంటే మీ రిజల్ట్స్ లో అన్నింటిలోనూ అది ఉంటుంది కనుక వెన్ యూ టేక్ ది డిఫరెన్స్ బిట్వీన్ టూ వాల్యూస్, అది క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఇది మీకు అర్థమైపోయి ఉంటుంది ఈజీగా. అందుకని ఎప్పుడు కూడా వేరియబుల్ అనేది కంట్రోలబుల్ అయినప్పుడు, అన్కంట్రోల్డ్ అయితే యూ హ్యావ్ టు గివ్ రూమ్ ఫర్ దట్ ఇన్ యువర్ ఎవాల్యుయేషన్స్. కంట్రోలబుల్ అయితే ట్రై టు కీప్ ఇట్ ఏ కాన్స్టెంట్ సో దట్ ది డిఫరెన్స్ బిట్వీన్ డిఫరెంట్ అబ్జర్వేషన్స్ విల్ బి ది ట్రూ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ రిజల్ట్. అదనమాట. సో దీస్ ఆర్ ది వేరియబుల్స్. అండ్ దెన్ అంటే వెరైటీస్ ఆఫ్ వేరియబుల్స్. ఇంకోటి కూడా చెప్పాను నేను, వేరియబుల్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది. ఇది చూస్తే చూడండి, ఒకటి కంటిన్యూస్ వేరియబుల్. ఇక్కడ మీకు చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ రాసేసాను, చదువుకుంటూ వెళ్ళిపోదాం, మీకు అర్థమైపోతుంది. ఈ వేరియబుల్ ఏంటంటే, ఈ వేరియబుల్ మీరు ఇచ్చేటటువంటిది అది కంటిన్యూస్ మీన్స్ కంటిన్యూస్లీ ఎక్స్ప్రెస్, దట్ ఈస్ ఇన్ డెసిమల్స్ యాజ్ వెల్. ఎగ్జాంపుల్ వెయిట్. మీరు వేరియబుల్ వీడి ఎంత వెయిట్, ఒక 6 ఏళ్ల కుర్రాడు ఎంత వెయిట్ మోయగలడు,
వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నాడు, వీడు అంత వెయిట్ ఎత్తుతాడు. మీరు ఏం చేస్తారు ఇక్కడ? వెయిట్లు పెంచుకుంటూ పోతారు వెయిట్ లిఫ్టింగ్ చేసేవాడికి. వెయిట్లు ఎలా పెంచొచ్చును? మీరు కిలో పెంచొచ్చును, లేదు 1.5 కిలోస్ చొప్పున పెంచొచ్చును. దట్ మీన్స్ డెసిమల్స్ కూడా వస్తాయి ఇక్కడ. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ కంటిన్యూస్ వేరియబుల్. హియర్ ది వేరియబుల్ ఈజ్ వెయిట్ అనుకుంటే దానిని మీరు కంటిన్యూస్ గా అంటే 1.1 కేజీ 1.2 కేజీ అట్లా కూడా పెంచొచ్చు కదా అని. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ కంటిన్యూస్ వేరియబుల్. ఇక్కడ నాన్ కంటిన్యూస్ ఆర్ డిస్క్రీట్ వేరియబుల్ అంటాం. ఇక్కడ కంటిన్యూస్ కానప్పుడు ఏమిటి? ఓన్లీ డిజిటల్ అంటే ఓన్లీ న్యూమెరికల్ ఇంటీజర్స్. అంటే 1, 2, 3. ఉదాహరణకి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మీరు 30 స్టూడెంట్స్ అనొచ్చు, 35 స్టూడెంట్స్ అనొచ్చు, 35.5 స్టూడెంట్స్ అనలేంగా. సో ఇక్కడ మీకు డెసిమల్ పాయింట్స్ రావు కదా ఇటువంటి దాంట్లో. సో ఈ శాంప్లింగ్ లో మీరు ఇట్లా మనుషుల్ని చెప్పాల్సి వచ్చినప్పుడు వస్తువుల్లో డెసిమల్స్ రావచ్చు, కానీ మనుషుల్ని చెప్పాల్సి వచ్చినప్పుడు మీకు డెసిమల్స్ రావుగా. సో ఇట్స్ నాట్ ఏ కంటిన్యూస్ వేరియబుల్. దీస్ ఆర్ కాల్డ్ డిస్క్రీట్ వేరియబుల్స్ ఆర్ నాన్ కంటిన్యూస్ వేరియబుల్స్ విచ్ ఆర్ స్ట్రెయిట్ ఇంటిజర్స్ అన్నమాట. దెన్ డిపెండెంట్ వేరియబుల్ అంటే మీకు తెలుసు, ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఆర్ ఎఫెక్టెడ్ బై అనదర్ వేరియబుల్. అంటే ఇక్కడ మీరు తమాషా చూడండి, డిపెండెంట్ వేరియబుల్ అంటే దిస్ ఈజ్ డిపెండెంట్ ఆన్ అనదర్ వేరియబుల్. మనం ఒక ఇండిపెండెంట్ వేరియబుల్ అనేది మనం ఇన్పుట్ చేస్తున్నప్పుడు అది మీ కంట్రోల్లో ఉంది. బట్ దిస్ డిపెండెంట్ వేరియబుల్ మీన్స్ ది అబ్జర్వేషన్ యు ఆర్ గెటింగ్, ది రిజల్ట్ యు ఆర్ గెటింగ్, ది ఎఫెక్ట్ యు ఆర్ సీయింగ్, దట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ది on another dependent. That's an independent variable. On another variable. That is dependent on another variable. అటువంటి దాన్ని మనం డిపెండెంట్ వేరియబుల్ అని అంటాం. మనం దీని ఉదాహరణ ఏం రాశాను నేను మీకు? టైమ్ ఆఫ్ కంప్లీటింగ్ ఏ టాస్క్. ఒక పని చెప్పాను నేను మీకు, పని పూర్తి చేయడం టైమ్ ఆఫ్ కంప్లీటింగ్ ఏ టాస్క్. నేను మీకు టైం ఏమీ ప్రిస్క్రైబ్ చేయలేదు. చేయకుండా మీకు ఈ పని పూర్తి చెయ్యని నేను మీకు చెప్పాను. ఇప్పుడు ఎంత టైం పడుతుంది అని అడిగాను అనుకోండి, then time of completing the task becomes dependent on how much labor force you employ. 10 మందిని పెడితే 10 రోజుల్లో అవుతుంది, 20 మందిని పెడితే 5 రోజుల్లో అయిపోతుంది, అంతే కదా. సో టైమ్ ఆఫ్ కంప్లీటింగ్ ఏ టాస్క్ బికమ్స్ ఏ డిపెండెంట్ వేరియబుల్ ఆన్ ది లేబర్ ఫోర్స్ ఎంప్లాయిడ్. లేబర్ ఫోర్స్ ఎంప్లాయిడ్ ఈజ్ ఇండిపెండెంట్ వేరియబుల్. మీరు పని చేసేవాడు 30 మందిని పెట్టచ్చు, 10 మందిని పెట్టచ్చు, 50 మందిని పెట్టచ్చు. పెట్టేవాళ్ళని బట్టి టైమ్ ఆఫ్ కంప్లీటింగ్ ఏ టాస్క్ ఈ డిపెండెంట్. సో దట్ ఈస్ ది డిపెండెంట్ వేరియబుల్ అంటాం. ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే ఇట్స్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీ అదర్ వేరియబుల్. ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే మీరు అప్లై చేసేవాడి చేతిలోనే ఉంటుంది తప్ప అది ఇంక వేరే వేరియబుల్ మీద ఆధారపడదు, రిసెర్చర్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది అది. అంచేత దీనికి ఎగ్జాంపుల్ ఏం రాశాను చూడండి, ఇక్కడ టైమ్ ఆఫ్ కంప్లీటింగ్ ఎ టాస్క్. సీ ది పారాడాక్స్ ఇక్కడ అవన్నీ చూడండి. డిపెండెంట్ వేరియబుల్ కి అదే ఎగ్జాంపుల్ రాశాను, టైమ్ ఆఫ్ కంప్లీటింగ్ టాస్క్. ఇండిపెండెంట్ వేరియబుల్ కి అదే ఎగ్జాంపుల్ రాశాను, టైమ్ ఆఫ్ కంప్లీటింగ్ టాస్క్. హౌ ఈజ్ పాసిబుల్? ఎస్. ఎందుకని? మీకు డిపెండెంట్ వేరియబుల్ ని చెప్పినప్పుడు నేను టైమ్ ఆఫ్ కంప్లీటింగ్ ఏ టాస్క్ ఐ డి నాట్ స్పెసిఫై, నాకు పని పూర్తి చేసి పెట్టు అన్నాను. దాన్ని ఇట్ హాస్ బికమ్ ఏ డిపెండెంట్ వేరియబుల్ ఆన్ ది లేబర్ ఫోర్స్ ఎంప్లాయిడ్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది? నేను మీకు ఇక్కడ టైమ్ ఆఫ్ కంప్లీటింగ్ ఏ టాస్క్, నేను మీకు ఒక పని చెప్పాను, నాకు ఈ పని 10 రోజుల్లో పూర్తి చెయ్యి అని చెప్పాను నేను. ఇక్కడ నేను టైమ్ ఆఫ్ కంప్లీటింగ్ ది టాస్క్ నేను మీకు ప్రిస్క్రైబ్ చేసేసాను, దట్ ఈస్ ఇండిపెండెంట్ వేరియబుల్ అయిపోయింది అది. ఇప్పుడు ఏమవుతుంది? మీకు లేబర్ ఫోర్స్ నేను ఎంత టైం ఇచ్చానో దాన్ని బట్టి మీరు లేబర్ని ఎంప్లాయ్ చేయాల్సి వస్తుంది, అంతే కదా. బికాస్ టైమ్ ఈజ్ నాట్ ఎట్ యువర్ డిస్పోజల్, అది నేను ప్రిస్క్రైబ్ చేసేసాను. సో మీరు లేబర్ ఫోర్స్ దాన్ని బట్టి పెట్టాలి. సో హియర్ లేబర్ ఫోర్స్ బికమ్స్ ది డిపెండెంట్ వేరియబుల్ అండ్ యువర్ టైమ్ ఆఫ్ కంప్లీటింగ్ ది టాస్క్ బికమ్స్ ది ఇండిపెండెంట్ వేరియబుల్. ఇట్లా అంచేత మనం చెప్పాను కదా, సిచ్యువేషన్ బట్టి అర్థం చేసుకోవడమే దాన్ని. దెన్ ఎక్స్ట్రేనియస్ వేరియబుల్స్. ఎక్స్ట్రేనియస్ వేరియబుల్స్ మళ్ళీ అంటే ఇందాక వచ్చినవే మనం ఇక్కడ కొంచెం డెఫినేషన్ వైజ్ గా చూస్తున్నాం అనమాట, కొద్దిగా ఇన్ డీటెయిల్. ఎక్స్టర్నల్ వేరియబుల్ విచ్ ఎఫెక్ట్ కంప్లీషన్ ఆఫ్ ఎ టాస్క్ అంటే ఇన్ స్లీపింగ్ అవర్స్ అండ్ కంప్లీషన్ ఆఫ్ ఎ టాస్క్, మూడ్, ఇంట్రెస్ట్ ఎట్సెట్రా ఆర్ ఎక్స్ట్రేనియస్ వేరియబుల్స్. అంటే ఒక టాస్క్ మీకు కంప్లీట్ చేసేటప్పుడు మీకు 10 రోజులు పడుతుంది అన్నప్పుడు ఈ రోజుకి 8 గంటలు పడుకోవచ్చు అని మీరు ఇంటర్వెల్ ఇచ్చారనుకోండి, ఆ 8 గంటలు పోను మిగతా 16 గంటలు పనిచేస్తాడండి వాడు. మిగతావి చాలా ఉంటాయి, చిన్న చిన్న పనులు, వేరే తినడాలు, అటు ఇటు వెళ్ళడాలు, కాసేపు మూడ్ ఉండకపోవడము, ఇటువంటి ఇంట్రెస్ట్ తగ్గడము, కొంచెం స్లోగా పనిచేయడము, ఇవన్నీ ఉంటాయి కదా. దీస్ ఆర్ ఆల్ ది ఎక్స్ట్రేనియస్ వేరియబుల్స్. అంతేగాని ఒక ఏజెన్సీ సమర్థతని బట్టి గంటలు ఇంటూ సమర్థత వేసేస్తే మీకు రిజల్ట్ రాదు. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ట్రేనియస్ వేరియబుల్స్ ఉంటాయి. వాడు చేయగలిగిపోతాడు, బద్ధకం వస్తుంది, కష్టం వస్తుంది, రెక్కలు నొప్పెడతాయి, కూలాడు మోసేవాడు కాసేపు ఆగుతాడు. సో దీస్ ఆర్ ఆల్ వాట్ ఆర్ కాల్డ్ ఎక్స్ట్రేనియస్ వేరియబుల్స్. సో ఇక్కడ మీకు ఇన్ ది రిలేషన్ బిట్వీన్ ఇండిపెండెంట్ వేరియబుల్ అండ్ డిపెండెంట్ వేరియబుల్, దీస్ థింగ్స్ ఎఫెక్ట్, మీకు అనుకున్నట్టుగా రిజల్ట్స్ రావు అని చెప్పడం. సో సచ్ ఆర్ కాల్డ్ ది ఎక్స్ట్రేనియస్ వేరియబుల్స్.
దెన్ కన్ఫౌండింగ్ వేరియబుల్స్ అంటాం. కన్ఫౌండింగ్ వేరియబుల్స్ అంటే సేమ్ ఎక్స్చేంజెస్ వేరియబుల్సే కానీ ఎక్స్చేంజెస్ వేరియబుల్స్ లో ది ఎఫెక్ట్ ఆఫ్ ది ఎక్స్చేంజెస్ వేరియబుల్స్ ఆన్ ది రిజల్ట్ ఈజ్ నాట్ మచ్, టాలరబ్లీ ఓకే. కన్ఫౌండింగ్ వేరియబుల్స్ అంటే ది ఎఫెక్ట్ ఆఫ్ దీస్ ఎక్స్చేంజెస్ వేరియబుల్స్ ఇస్ టెరిబుల్, ఇట్ స్పాయిల్స్ ది ఎఫిషియన్సీ ఆఫ్ యువర్ శాంపుల్, అదనమాట. సో అది కన్ఫౌండింగ్, సిమిలర్ టు ఎక్స్చేంజెస్ వేరియబుల్స్ బట్ హ్యావ్ స్ట్రాంగర్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ది ఎఫెక్ట్. కేటగారికల్ వేరియబుల్స్. ఈ కేటగారికల్ వేరియబుల్స్ అంటే ఇక్కడ కేటగిరీయే ఉంటుంది మీకు ఇక్కడ. ఉదాహరణ చూడండి, దీస్ హ్యావ్ స్పెసిఫైడ్ సెట్ ఆఫ్ ఆప్షన్స్. బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి, ఓ గ్రూపా, ఏ ప్లస్, ఏ మైనస్, ఏబి ప్లస్, బి ప్లస్, బి ఇట్లా ఉంటాయి కదా. వీటిని మనం ఏమంటామంటే కేటగారికల్ వేరియబుల్స్. అంటే యూ ఓన్లీ బై దీస్ వేరియబుల్స్ యూ కెన్ ఓన్లీ కేటగరైజ్. అంటే ఇప్పుడు ఒక శాంప్లింగ్ ఇచ్చాను నేను మీకు, ఒక ఏజ్ లో ఏ గ్రూప్ బ్లడ్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అని చూశాను అనుకోండి, వెళ్ళి ఓనా ఏనా బీనా అని అడుగుతాం, అంతే కదా. అంతకంటే ఇంకా వెరైటీ ఏముండదు, ఫిక్స్డ్ అవి అవి కేటగారికల్ వేరియబుల్స్ అని అంటాం. ఇందులో డైకోటమస్ వేరియబుల్స్, ట్రైకోటమస్ వేరియబుల్స్ అంటాం. అంటే ఏం లేదు, డైకోటమస్ వేరియబుల్స్ అంటే రెండే రెండు. అంటే ఉదాహరణకి మీకు ఈ ఊళ్ళో ఆడవాళ్ళు ఎంతమంది, మగవాళ్ళు ఎంతమంది అని అడిగాను అనుకోండి, దట్ ఈస్ ఏ డైకోటమస్ వేరియబుల్. మీకు ఆన్సర్ ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్, దిస్ ఆర్ దట్, అంతే కదా. దేర్ యూ హ్యావ్ ఓన్లీ టూ ఆప్షన్స్ ఇన్ దట్ డేటా కలెక్షన్. దాన్ని డైకోటోమస్ వేరియబుల్స్ అంటారు. సపోజ్ మూడో రకం కూడా తీసుకున్నాం అనుకోండి, న్యూట్రల్ జెండర్ కూడా తీసుకున్నాం అనుకోండి, న్యూట్రల్ జెండర్, అప్పుడేముంది ట్రైకోటోమస్ అవుతుంది, మేల్ ఫీమేల్ న్యూట్రల్, అంతే కదా. సో ఇట్లా మనం కేటగారికల్ వేరియబుల్స్ అని వీటిని అంటాం. ఇక్కడ కేటగిరీని మాత్రమే ప్రిస్క్రైబ్ చేస్తాయి అన్నమాట. దీన్ని బట్టి డేటా కలెక్షన్ చేస్తాం. దెన్ డెమోగ్రాఫిక్ వేరియబుల్స్. డెమోగ్రాఫిక్ వేరియబుల్, డెమోగ్రఫీ అంటే మీకు తెలుసు కదా, ఇట్ రిఫర్స్ టు ది పాపులేషన్. పాపులేషన్ అంటే ఇక్కడ జనాభానే. ఈ జనాభాలో మనం డెమోగ్రాఫిక్ వేరియబుల్స్ ఏముంటాయంటే, మీరు ఇప్పుడు నేను చెప్పినవే మగ ఆడ ఆ లెక్కల, లేకపోతే ఏజ్ గ్రూపులు, మైనర్లు ఎంతమంది ఉన్నారు, మేజర్లు ఎంతమంది ఉన్నారు, లేకపోతే పిల్లలు 10 ఏళ్ల గ్రూప్ వాళ్ళు ఎంత ఉన్నారు, 10 to 20 ఎంత, 20 to 30, ఇట్లా చేయడం అనమాట. అలాగే ఇన్కమ్ గ్రూప్స్, ఈ మామూలుగా ఏదో అప్ టు మంత్లీ 10,000 వాళ్ళు ఎంతమంది, 20,000 వాళ్ళు ఎంతమంది, 1 lakh వాళ్ళు, ఇట్లా వాట్ ఎవర్. సో లేబర్ వర్క్ చేసేవాళ్ళు ఎవరు, వైట్ కలర్ జాబ్స్ చేసేవాళ్ళు ఎవరు, ఇండస్ట్రియల్ జాబ్స్ చేసేవాళ్ళు ఎవరు, బిజినెస్ మెన్. సో ఇవన్నీ డెమోగ్రాఫిక్ వేరియబుల్స్ అంటాం. దీన్ని బట్టి మీరు అంటే ఒక సొసైటీలో, ఒక పాపులేషన్ లో మీరు ఏదైనా ఒకటి అక్కడ ఉండేటటువంటి వెల్త్ పాయింట్ గురించి మీరు రీసెర్చ్ చేయదలుచుకుంటే, అక్కడ డిఫరెంట్ పీపుల్ ఏ ఏజ్ గ్రూప్, ఏ ఇన్కమ్ గ్రూప్స్ లో ఉన్నారు అని మీరు స్టడీ చేస్తారు. డేటా కలెక్షన్ అంటే ఒక ఇన్కమ్ గ్రూప్ లో వాళ్ళందరినీ అడుగుతారు, నీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత, వాడు చెప్తాడు. దీన్ని బట్టి టాబ్యులేట్ చేస్తారు. దాన్ని బట్టి అక్కడ ఉండేటటువంటి ఎకనామిక్ స్టేటస్ ఆఫ్ దట్ విలేజ్ ని మనం చెప్పగలుగుతాం. ఇవే కదా, ఇంతే రీసెర్చ్ అంటే. సో దీన్ని డెమోగ్రాఫిక్ వేరియబుల్స్ అంటాం. దాన్ని యాక్టివ్ వేరియబుల్స్, దీస్ కెన్ బి చేంజ్డ్ అండ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది రిసెర్చర్. మంత్లీ ఎక్స్పెండిచర్ వెజిటబుల్స్, దే ఆర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్. అంటే ఇక్కడ ఏమిటంటే యాక్టివ్ వేరియబుల్స్ అంటే ఇప్పుడు యాక్టివ్ వేరియబుల్స్ అంటే ఇప్పుడు ఒక ఇన్కమ్ గ్రూప్ లో ఉన్నాడు, వాడికి నెలకి 10,000 ఇన్కమ్ వస్తుంది. వాడిని ఖరీదైన కూరగాయలను డ్రై ఫ్రూట్స్ తినమంటే వాడు తినలేడుగా. వాడు ఏం కొనుక్కోవాలో వాడు వాడి ఇన్కమ్ లో వాడు, ఓకే అవే తినాలి, నేను లేదు తినగలిగితే మంచిది, కానీ అవి తినకపోతే చచ్చిపోతారని కాదు కదా. కనుక వాడు ఏమి తినగలడో అది కొనుక్కోవడం అనేది వాడి కంట్రోల్లో ఉంటుంది. ఆ పర్టికులర్ పర్సన్ కంట్రోల్లో, వాడి కంట్రోల్లో చేసుకోవచ్చును. దీస్ ఆర్ వాట్ ఆర్ కాల్డ్ యాక్టివ్ వేరియబుల్స్. సో మీ ఇన్కమ్ ని బట్టి మీరు ఏం తిందాము, ఏమి కొందాము, ఎలా బ్రతుకుదాము అనేది మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో దీస్ ఆర్ కాల్డ్ వేరియబుల్స్. అంటే నేను ఇప్పుడు బజారీలో కూరగాయలు, క్యాలీఫ్లవర్లు అవి కొనను, వంకాయలు బీరకాయలు కొనుక్కుంటాను. ఇప్పుడు అవే ఖరీదు ఉన్నాయేమో బహుశా. ఆ క్యాలీఫ్లవర్లు, క్యాబేజీల కంటే బీరకాయలను, పొట్లకాయలు ఖరీదు ఎక్కువ ఉన్నాయి అనుకుంటా. సో దాన్ని బట్టి మనం అది డిసైడ్ చేసుకుంటాం. సచ్ ఆర్ కాల్డ్ యాక్టివ్ వేరియబుల్స్ మీన్స్ విచ్ ఆర్ ఇన్ ది కంట్రోల్ ఆఫ్ ది రిసెర్చర్ ఆర్ ది ఇండివిజువల్ హూ కెన్ కంట్రోల్ దెమ్. దెన్ అట్రిబ్యూటెడ్ వేరియబుల్స్. అట్రిబ్యూటెడ్ వేరియబుల్స్ అంటే కెనాట్ బి చేంజ్ అండ్ నాట్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది రిసెర్చర్. ఇక్కడ అట్రిబ్యూటెడ్ వేరియబుల్స్ అంటే ఇక్కడ మీరు ఏజ్ గ్రూప్స్ గురించి మీరు ఒక స్టడీ చేయమని అంటే, ఒక ఒక ఏరియాలో ఏజ్ గ్రూప్స్ లో ప్యాటర్న్ ఎట్లా ఉంది, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ ప్యాటర్న్ ఎట్లా ఉంది అని అడిగినప్పుడు, మీరు వీడి చేతిలో ఏముండదు, అక్కడ ఏముంటే అదే కదా. అక్కడ ఎలా ఉందో అదే సిచ్యువేషన్. అవి ఏజ్ కావచ్చు, జెండర్ కావచ్చును, ఇట్లాంటివి అనమాట. సో దే ఆర్ డిపెండెంట్ వేరియబుల్స్ అని చేత మీకు అది రీసెర్చ్ చేతిలో
రీసెర్చర్ చేతిలో ఉండేటటువంటి విషయం కాదు. దీంతో వెరైటీస్ ఆఫ్ వేరియబుల్స్ చూసాము. దెన్ మెజరింగ్ వేరియబుల్స్ ఉన్నాయి. ఈ నామినల్ స్కేల్, ఆర్డినల్ స్కేల్, ఇంటర్వల్ స్కేల్, రేషియో స్కేల్. వి విల్ కంటిన్యూ కమింగ్ వీక్. రైట్ అండి. సో ఇక్కడ స్టాప్ చేద్దామండి. ధన్యవాదాలు గురువు గారు. అస్తు మహోదయ. So we'll stop here and thank you. We'll meet next week. Have a wonderful weekend. Nice to enjoy nice weekend. Come on Monday again on time. Thank you. Bye. Good night. థ్యాంక్ యూ సార్.